Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ఇంట్లో పంచాయతీ నల్లా పంచాయతీ ఇంకో పంచాయతీ జరిగినప్పుడు మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? ఒకవేళ పోలీస్ స్టేషన్ తీసుకోకపోతే కోర్టుకి ఏ విధంగా వెళ్ళాలి? ఇవాళ సమాజంలో చాలామంది ప్రజలకి తెలియని విషయాలు అంటే విక్టిమ్స్ కంప్లైంట్స్ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. కానీ రేపు కోర్ట్ ఆఫ్ లాలో మీకు సాక్షులు కావాలి. తెల్లవారుజామున పోలీసులు వస్తారు, ఏదో కేసులో అరెస్ట్ తీసుకెళ్తా ఉంటారు. ఎస్ఓటీ అనో టాస్క్ ఫోర్స్ అనో లేదా యాంటీ గుండా సెల్ అనో ఇంకో పేరు మీద వస్తారు. అప్పుడు ఆ సామాన్యుడు ఏం చేయాలి? ఇది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మా పోలీస్ లాంగ్వేజ్. ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది 420 చీటింగ్ కింద. 5 విజయవాడ నుంచి పికప్ చేశారు. ఎఫ్ఐఆర్ కాకముందే వీళ్ళు జోడు వెళ్ళిపోయారా? 5 గంటలకు 2 కానిస్టేబుల్స్, ఒక మెయిల్ కానిస్టేబుల్ ఒక ఫిమేల్ కానిస్టేబుల్ వెళ్ళి తలుపు కొట్టారు. సార్, మీ పోలీసులు చాలా ఫాస్ట్గా పనిచేస్తారు. సైబరాబాద్ పోలీసులు దే ఆర్ వెరీ ఫాస్ట్ ఇన్ అరెస్టింగ్ ద పీపుల్. 2 o'clock దే రిజిస్టర్డ్ ఎ కేసు ఇన్ హైదరాబాద్, వేర్ దే పిక్డ్ అప్ ది అక్యూజ్డ్ ఎట్ 5 o'clock ఫ్రమ్ విజయవాడ. సో గ్రేట్ ఆఫ్ యూ సార్ అని పెట్టి. జడ్జ్ వాజ్ సర్ప్రైజ్డ్. ఏంటంటే మీరు చెప్పేది సార్, పోలీసులు లీగల్ అడ్వైజర్ ఉన్న మీరే మాట్లాడితేనే ఈ విధంగా రెస్పాండ్ అయితే ఇంకా సామాన్య అడ్వకేట్కి కానీ లేదా నాలాంటి వాటికి కానీ ఏ విధంగా రెస్పాండ్ చేసేది? నాకు ఎంత ఇది వస్తుందంటే ఆ ఎస్ఐ నేను సిఐడి ఉమెన్ సేఫ్టీ వింగ్ లీగల్ అడ్వైజర్ అని చెప్తే కొంతమంది ఫిజికల్గా దాడి చేస్తారు, కొంతమంది అదనపు కట్నం అంటారు. అంటే ఆమె ఏదో రకంగా ఇన్సల్ట్ చేయడం అనేది ఇంక ఒక సాడిస్ట్గా పెట్టుకుంటారు. ఇటువంటి హెరాస్మెంట్ని తట్టుకోవాలనుకుంటే ఆ అమ్మాయి ఏం చేయాలి? ఇది వరకు సెక్షన్ 498A కింద మీరు చెప్పిన కేటగిరీస్ అన్నీ వచ్చి భారతదేశంలో అత్యున్నతమైన గౌరవ వివాహ వ్యవస్థ రకరకాల కారణాలతో కొంచెం మసకబారు. వెల్కమ్ టు లాయర్ సాబ్. ఇంట్లో చిన్న చిన్న పంచాయతీలు, లేదు నల్లాదారుకు చిన్న గొడవలు, చుట్టుపక్కల వాళ్ళతో ఏదైనా చిన్న ఘర్షణ జరిగితే, వాళ్ళు మనల్ని తిడితే, లేదు మనల్ని మానసికంగా కించపరిస్తే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, లేదు ఇంకా పై అధికారులు కలవాలా? ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు మన ఇచ్చిన కంప్లైంట్పై చర్య తీసుకోకపోతే మనం పై ఆఫీసర్కి వెళ్ళాలా, లేదు హైకోర్టుకి వెళ్ళాలా, లేదు కిందన్న కోర్టుకి వెళ్ళాలా? అండ్ దాంతోపాటు పోలీసుల స్టేషన్కి వెళ్ళిన తర్వాత మన పట్ల గౌరవంగా ప్రవర్తించకపోయినా, మనల్ని అరే తురే అని మాట్లాడినా, కేసు బుక్ చేయకుండా దాన్ని పక్కన పెడితే మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? ఇటువంటి చిన్న చిన్న అనుమానాలకి ఎక్కువగా మన పోలీసుల మీద నిందలు వేస్తుంటాం. కానీ అసలు కేసు ఏ విధంగా రాయాలి, కంప్లైంట్ ఏ విధంగా రాయాలి, కేసు నమోదు చేయకపోతే ఏం చేయాలి? ఇటువంటి అనుమానాలకి, ఇటువంటి చిన్న చిన్న సమస్యలకి, ఇటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి తెలంగాణలో సంబంధించిన ఉమెన్ సేఫ్టీ వింగ్ లీగల్ అడ్వైజర్ నాగరావు గారు ప్రస్తుతం ఉన్నారు. హైకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ప్లస్ గతంలో కూడా డీజీపీ ఆఫీస్లో లీగల్ అడ్వైజర్గా పనిచేశారు. ఆయనకున్న అనుభవంలో ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కేసు నమోదు చేయకపోతే ఏ విధంగా మనం ముందు ప్రొసీడ్ అవ్వాలి, మనల్ని కొడితే కేసు నమోదు చేస్తారు కానీ తిడితే కేసు నమోదు కాని పక్షంలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే విషయాల్ని సార్ నుండి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, సాధారణంగా హట్ కేసులు కనిపిస్తుంటాయి. ఖచ్చితంగా కొట్టాడు, రక్తం వచ్చింది అన్నప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తుంటాం, పోలీసులు నమోదు చేస్తారు. ఒకవేళ రక్తం వచ్చిందంటే మెడికల్ ఎమ్మెల్సీ పంపిస్తారు, హాస్పిటల్ పంపించి ట్రీట్మెంట్ ఇస్తారు. అవును. కానీ ఆ కేసుల కన్నా కొన్ని పెట్టి కేసులు కనిపిస్తుంటాయి. ఇంటి పక్క వాడితో పంచాయతీ, లేదా సడన్గా రోడ్డు మీద మన కారుని ఒక బైక్ని ఢీకొంటూ ఆయనతో గొడవ. ఈ ఘర్షణలో వాళ్ళు మనం తిట్టి వెళ్ళిపోతుంటారు. అవును. తిట్టడంలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒక డైరెక్ట్గా తిడతారు, కొంతమంది ఇంటి పక్క వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని తిట్టకుండా మనకి ఎదురుగా పెట్టి వేరే వాళ్ళని తిడుతుంటారు. అవును. కానీ మనకి ఇండైరెక్ట్ తెలుస్తుంది మనల్ని కోడ్ చేస్తున్నాడని. కానీ నీ తిట్టావు, ఎందుకు తిట్టావంటే నీకు కాదని చెప్తుంటాడు. అటువంటి ఇష్యూల్లో చాలామందికి హర్ట్ అవుతారండి. అన్యాయంగా తిట్టాడని ఒకటి, నన్ను పేరు తిట్టుతున్నాడు ఒకటి. ఇటువంటి సమస్యల మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది మా పరిధిలో రాదు, మీరు కోర్టు ఇవ్వండి అని పంపిస్తుంటారు. కానీ సామాన్యుడు ఏమనుకుంటారంటే ఆల్రెడీ నన్ను తిట్టినవాడు పోలీసులు మేనేజ్ చేశాడు కాబట్టే నా కేసుని తీసుకోవట్లేదని ఆయన ఒక అపోహలో ఉండిపోతాడు. ఆ అపోహ అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ సామాన్యుడికి తెలియదు. అవును. అంటే నేరం
నేరం చేస్తే అది ఏ పరిధిలోకి వస్తుంది, చట్ట పరిధిలోకి వస్తుంది, చట్ట పరిధిలోకి వచ్చే నేరాలు ఏంటి అనే విషయం మీరు చెప్పండి. ఇటువంటి చిన్న చిన్న ఇష్యూల్లోనే మనస్పర్ధలు పెరిగిపోవడం, దానివల్ల అది పెద్దగా అవ్వడం జరుగుతుంటాయి. ఒకవేళ మనం ఇటువంటి ఇంట్లో పంచాయతీ, నల్లా పంచాయతీ, ఇంకో పంచాయతీ జరిగినప్పుడు మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? ఒకవేళ పోలీస్ స్టేషన్ తీసుకోపోతే కోర్టుకి ఏ విధంగా వెళ్ళాలి? దాంతోపాటు కొద్దిగా విషయాలు చూస్తుంటే కొన్నిసార్లు పోలీసులు తెల్లవారుజాము నుంచి పట్టుకెళ్ళిపోతుంటారు. అటువంటిప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? చాలా సంతోషం. ఎందుకంటే మీరు తీసుకున్న ప్రశ్నలు కానీ టాపిక్ కానీ ఇవాళ సమాజంలో చాలామంది ప్రజలకు తెలియని విషయాలు మీ ద్వారా తెలియజేస్తున్నారు. అవును. అంటే ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ బట్ దే ఆర్ నాట్ అవేర్ వాట్ కైండ్ ఆఫ్ రైట్స్ దే హ్యావ్, హౌ దే హ్యావ్ టు ఎక్సర్సైజ్ అనేది చాలామందికి తెలియదు. వీటన్నిటినీ క్రోడీకరించి అంటే ఎంత అద్భుతమైన భారత శిక్షా స్మృతి తయారైందంటేనండి, కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఏ రకమైన నేరం చేస్తే ఏ రకమైన శిక్ష విధించాలి అనేది చాలా అద్భుతంగా క్రోడీకరించారు. అంటే అది భగవత్ సంకల్పంతో క్రోడీకరించారో లేకపోతే ముందు భవిష్యత్తుని ఒక విజన్ లాగా చూసి క్రోడీకరించారో తెలీదు. ఈ ఇండియన్ పీనల్ కోడ్ అనే దానిలో మీరు ఏ రకమైన తప్పు చేసినా దానికి తగిన శిక్ష ఉంది. అలాగే ఏ నేరాన్ని ఏ కోర్టు విచారించాలి అంటే మీరు అడగచ్చు, ఏ కోర్టు అంటే ఏంటండి అని. కోర్టులన్నీ ఒకటే కదా అని మీకు అనుమానం రావచ్చు. మన స్ట్రక్చర్లో, న్యాయ వ్యవస్థ స్ట్రక్చర్లో మ్యాజిస్ట్రేట్ కోర్టు అని, సెషన్స్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఈ ఇండియన్ పీనల్ కోడ్లోనే ఏ నేరానికి ఎన్ని సంవత్సరాల శిక్ష, ఏ కోర్టు విచారించాలని పొందుపరచడం జరిగింది. సో గతంలో ఇన్ ద సెన్స్ ఒక 10 నిమిషాల క్రితం మీరు అడిగిన క్వశ్చన్లో చాలా వరకు నాన్ కాగ్నిజబుల్ కింద వస్తాయి. అంటే ఈ నేరాలు కూడా భారత శిక్షా స్మృతి 2 రకాలుగా విభజించింది. కాగ్నిజబుల్ అఫెన్సు, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సు. అలాగే కాగ్నిజబుల్ అఫెన్స్లో ఏ రకమైన నేరాలు వస్తాయి, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లో ఏ రకాల నేరాలు పొందుపరచబడతాయి అన్నది భారత శిక్షా స్మృతిలో చాలా వివరణ ఇవ్వటం జరిగింది. ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద వచ్చే నేరాలు చేసినప్పుడు దాని అర్థం ఏంటంటే కోర్టు పర్మిషన్ లేకుండానే పోలీసులు డైరెక్ట్గా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఏంటి, ప్రజల మధ్య జరిగిన వివాదాలు కానివ్వండి, కొట్లాటలు కానివ్వండి, ఏవైనా నేరాలు కానివ్వండి, అవి కాగ్నిజబుల్ కింద వచ్చినప్పుడు పోలీసులు డైరెక్ట్గా వచ్చి వాళ్ళ అదుపు తీసుకోవచ్చు. ఈ నాన్ కాగ్నిజబుల్ కంప్లైంట్ మీరు ఇస్తే, అంటే ఇందాక మీరు చెప్పిన చిన్న చిన్న కొట్లాట్లు, ఇంటి పక్కన వాళ్ళు అరుచుకోవటాలు, ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవటాలు, ఇట్లాంటివన్నీ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద వస్తాయి. సార్ ఒక్క నిమిషం, కాగ్నిజబుల్ నేరాలు ఏ విధంగా వస్తాయి, నాన్ కాగ్నిజబుల్ ఏంటి చెప్పగలరా? అంటే ఇది 3 సంవత్సరాల పైబడేవన్నీ కూడా కాగ్నిజబుల్లా? అంటే అలా కూడా లేదండి, అలా కూడా లేదు. 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు లేదు. వీటిల్లో వచ్చేటప్పటికి ఇండియన్ పీనల్ అంటే ఆ నేరంకి జరిగిన ఎదురుగానే ఇది కాగ్నిజబులా, నాన్ కాగ్నిజబులా, ఎన్ని సంవత్సరాల శిక్ష దీనికి ఉంటుంది, ఏ కోర్టు విచారించాలి అనేది పొందుపరచబడింది. అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే సామాన్య ప్రజలకి చీటింగు, ఫోర్జరీ, అలాగే 498A అంటే డౌరీ హెరాస్మెంటు, డౌరీ డెత్, అలాగే 304 Part 2, నెక్స్ట్ 120B అంటే కుట్రపూరితమైంది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఈ బైగమి, ఇలాంటి నేరాలన్నీ కాగ్నిజబుల్ కింద వస్తాయి. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన కొట్లాట కూడా, ఇద్దరి మధ్య మళ్ళీ దానిలో కూడా చాలా డిఫరెన్షియేషన్ చేశారండి. ఇద్దరు కొట్లాడుకుంటే, కర్రలతోనో దేనితోనో కొట్టుకుంటే వాళ్ళకి చిన్నపాటి గాయాలైనాయి అనుకోండి, దాన్ని 324 కింద తీసుకోమన్నారు. అలాగే డేంజరస్ వెపన్స్తో కొట్టుకున్నారు, దాన్ని 326 కింద తీసుకోమన్నారు. అంటే ఈవెన్ కర్రలు, క్రికెట్ బ్యాట్లు, అంటే మారణాయుధాలే డేంజరస్ వెపన్స్ కాదు. వెపన్ అనగానే మనకి పిస్టలు, కత్తి, గొడ్డలేవి కనిపిస్తాయి కాదు. కర్రలు, క్రికెట్ బ్యాటు, హాకీ బ్యాటు, ఇలాంటివన్నీ కూడా డేంజరస్ వెపన్స్ కింద న్యాయస్థానాలు పరిగణించడం జరిగింది. సో అలాంటప్పుడు 326 పెడతారు. ఆ 326 పెట్టినప్పుడు దానికి 10 సంవత్సరాల శిక్ష, అది కూడా కాగ్నిజబుల్ కింద వస్తుంది. ఇంకా చాలా తీవ్రమైన దెబ్బలు కనుక జరిగితే దాన్ని 307 కింద పెట్టారు. అంటే అటెంప్ట్ టు మర్డర్,
అంటే ఇంటెన్షనల్లీ నేను ఏ రకంగా అయినా వీడిని చంపాలి, వీడిని చేయాలి అనే దాని కింద పెట్టడం జరిగింది. సో ఇలా కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు వెంటనే పోలీసులను అరెస్ట్ చేయొచ్చు. కానీ 2014 ఆర్నేష్ కుమార్ అనే జడ్జిమెంట్, ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 490 దాన్ని విశదీకరిస్తూ 7 సంవత్సరాల శిక్షాకాలం ఉన్న అన్ని నేరాలకి డైరెక్ట్గా అరెస్ట్ చేయొద్దు, 41A సిఆర్పిసి నోటీస్ ఇవ్వండి, కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్, ఇఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ రికార్డ్ ద రీజన్స్ అండ్ టేక్ ద పర్మిషన్ ఆఫ్ యువర్ సుపీరియర్ ఆఫీసర్స్ అండ్ ప్రొడ్యూస్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్ అని చెప్పింది. అగైన్ ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్, రిమాండ్ చేయాలా వద్దా అంటే నేర తీవ్రతను బట్టి మ్యాజిస్ట్రేట్ పరిగణలో తీసుకుంటాడు. సో ఈ రకంగా జరిగిన కొట్లాటల్ని క్రోడీకరిస్తే పోలీసులకి దే హ్యావ్ నో ఆప్షన్, దే హ్యావ్ టు రిజిస్టర్ ఎ కేసు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు చేసినప్పుడు ఏం చేయాలని. 154 సిఆర్పిసి చాలా క్లియర్గా ఏదైనా కంప్లైంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్ కనుక ఉంటే కేసు రిజిస్టర్ చేయండి. ఒకవేళ దానిలో ఉన్న కంటెంట్స్ నాన్ కాగ్నిజబుల్ అనిపిస్తే మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని కేసు కట్టండి. దీనిలో ఇన్వెస్టిగేషను డౌట్ఫుల్గా ఉంటే ద మూమెంట్ యూ రిసీవ్ ఏ కంప్లైంట్ జనరల్ డైరీలో ఎంటర్ చేయండి. మీన్స్ యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ ది కంప్లైంట్ ఆల్ దీస్ ఆప్షన్స్. ఓకే, అంటే జీ డైరీలో చెయ్యండి. రీసెంట్గా లలిత కుమారి అనే జడ్జిమెంటు 5 జడ్జిల ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం కొన్ని ఇన్సిడెంట్స్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయమంది. అంటే మెట్రమోనియల్ కేసెస్, మెడికల్ నెగ్లిజెన్సు, ఫైనాన్షియల్ డిస్ప్యూట్సు, ఇట్లా కొన్ని కేటగిరీస్ ఇచ్చి ఈ కేటగిరీసు ఈ పాయింట్స్కే పరిమితం కాదు, 7 సంవత్సరాల శిక్ష సంబంధించిన ఏ నేరాలు ఉన్నా మీరు ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇఫ్ నెసెసరీ చెయ్యండి అని. సో దాన్ని పరిగణలో తీసుకొని ఎస్సీ ఎస్టీ కేసులు కూడా 41A నోటీస్ ఇవ్వటం, ఇఫ్ నెసెసరీ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ ఒక పద్ధతి అయితే, ఇందాక మీరు అడిగినట్టు కంప్లైంట్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వస్తే సార్ దానికన్నా ముందు సార్ మీరు నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ చెప్పారు. అవును, నాన్ కాగ్నిజబుల్లో ఏమేమి వస్తాయండి? నాన్ కాగ్నిజబుల్లో మెయిన్గా వచ్చేది అందరికీ తెలిసిన కేసు, తరచుగా మాట్లాడుకునేది డిఫామేషన్, క్రిమినల్ డిఫామేషన్. సెక్షన్ 500 కింద వేసినప్పుడు కంపల్సరిగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. అలాగే 494 బైగమి కొన్ని రాష్ట్రాల్లో నాన్ కాగ్నిజబుల్ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో కాగ్నిజబుల్ ఉంది. మన రాష్ట్రంలో కూడా చాలా కాలం కిందటి వరకు నాన్ కాగ్నిజబుల్ ఉండేది, ఇప్పుడైతే కాగ్నిజబుల్ అయింది. అంటే కనీసం ఒక 400 సెక్షన్లు ఉన్నాయి సార్ ఐపీ. అంటే మొత్తం సెక్షన్లు 500 పైన ఉన్నాయి, 511 సెక్షన్లు ఉన్నాయి. బట్ దీనిలో పీనల్ ప్రావిజన్స్ ఉన్నవి ఓ 400 వరకు ఉంటాయి. అంటే కొన్ని ఎక్స్ప్లెనేషన్ సంబంధించి ఉంటాయి. సో అందువల్ల ఆ జరిగిన నేర తీవ్రతను బట్టి ఇది కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా అని డిసైడ్ చేయడం జరిగితే తప్పితే ఇది ఇవి వస్తాయి అనేది అక్రాస్ ది మీ డిస్కషన్లో చెప్పినప్పుడు కరెక్ట్. మీకు ఫస్ట్లో అడిగినట్లు ఇంటి పక్కన తిట్టుకున్నారు, వాడి మీద చర్య తీసుకోవాలి, వాడు బలవంతుడు, వాడిని కొట్టలేను, అప్పుడు నేనేం చేయాలి? 506 సిఆర్పిసి ఐపీసీ పోలీసులు తిట్టారు కాబట్టి ఇది నాన్ కాగ్నిజబుల్ అంటే ఇక్కడ అంటే అది అన్ఫార్చునేటో లేకపోతే పెట్టిన సిస్టమ్ కరెక్టో తెలియదు కానీ సార్, అల్టిమేట్గా ఏ కేసు అయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోలీసుల ముందు నేను నేరం చేశానని ఒప్పుకున్నా, మీడియా ముందు ఒప్పుకున్నా, కోర్టులో ఇది ప్రూవ్ కాంది, కోర్టు మీకు శిక్ష వెయ్యదు. అంటే ఇది ఫార్చునేట్ అన్ఫార్చునేటో నేను యాజ్ అన్ అడ్వకేట్ ఐ కెనాట్ టాక్. మళ్ళీ చెప్తున్నా, మీరు మీడియా ముందు చెప్పినా పోలీసుల ముందు చెప్పినా అవేవి పరిగణలో తీసుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే పోలీసులు రిజిస్ట్రేషన్ చేసే స్టేట్మెంట్ 161 సిఆర్పిసి కింద ఉంటుంది. దానిలో ముద్దాయి సంతకం పెట్టాడు, పోలీసు వాళ్ళే రాసుకుంటారు. రేపటి రోజున మీరు డినై చేస్తారు, వీళ్ళు ముద్దాయి సార్ నేను చెప్పలేదు సార్ పోలీసులే రాసుకున్నారు అని. అందుకని కొన్ని నేరాల్లో 164 సిఆర్పిసిని ఇన్వోక్ చేయమన్నారు. 164 సిఆర్పిసి అంటే మ్యాజిస్ట్రేట్ ముందు బాధితులు
అంటే విక్టిమ్స్ కంప్లైనెంట్స్ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అంటే మ్యాజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేసిన స్టేట్మెంట్కి లీగల్ వ్యాలిడిటీ ఉంది. అలాగే ఎక్యూజర్ కూడా 164 స్టేట్మెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంత జరిగినా మళ్ళీ ఎవిడెన్స్లో ఇది ప్రూవ్ కాకపోతే, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్, పోక్సో కేసులు ఉన్నాయి. పోక్సో కేసుల్లో 161, 164 చీఫ్ ఎగ్జామినేషన్లో విక్టిమ్ చక్కగా చెప్పిన క్రాస్ ఎగ్జామినేషన్లో ఇఫ్ షీ ఫెయిల్స్ కేసు వీగిపోతుంది. ఇఫ్ షీ ఫెయిల్స్ కేసు వీగిపోతుంది అన్లెస్ అదర్ ఎవిడెన్సెస్ ఆర్ సపోర్టింగ్ ద కేస్. ఓకే సరే, ఇందాక పాయింట్కి వద్దాం. ఇంటి పక్కన వాళ్ళు తిట్టుకున్నారు చేసుకునేమని అంటే 506 పెట్టచ్చు. అలాగే ఎక్స్టార్షన్ 384 ఐపీసీ పెట్టచ్చు. 384 ఐపీసీ కాగ్నిజబుల్. అంటే నన్ను తిట్టాడు, చేశాడు, భయభ్రాంతులు చేశాడు అంటే అన్లెస్ దెర్ ఇస్ ఎ ఫిజికల్ అబ్యూస్, ఓరల్ అబ్యూస్, దే కెన్ రిజిస్టర్ ఏ కేస్. కానీ రేపు కోర్ట్ ఆఫ్ లాలో మీకు సాక్షులు కావాలి. ఎవరికి అంత ఓపిక వాళ్ళు తిట్టారు లేదా నల్లా పంచాయతీ అనుకోండి, సాక్ష్యం ఎవరు ఉన్నారని అడుగుతారు పోలీసు. సాక్ష్యం ఎవరు ఉన్నారంటే నల్లా దగ్గర ఉన్న వాళ్ళు చుట్టుపక్కల చూశారంటే అదొక కంప్లైంట్. ఎవరు లేరు, డైరెక్ట్గా నన్ను ఎదురుగా తిట్టారు అని ఒకటి, లేదు నన్ను చూసి ఆయన నన్ను ఇన్సల్ట్ చేస్తున్నట్లుగా చేస్తున్నారు అంటే నాకు మానసిక క్షోభ గురవుతుంది అనుకుని అంటారు. అప్పుడు ఏం చేయమంటారు? అది ఓన్లీ డ్యామేజ్ చేస్తుంది సార్. ఏదైనా అంటే పోలీసు కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టుకి వెళ్ళొచ్చు. అంటే పోలీసులు కనుక కంప్లైంట్ మీద తీసుకొని రిజిస్టర్ చేయకపోతే సెక్షన్ 200 సిఆర్పిసి కింద యూ కెన్ ఫైల్ ఎ ప్రైవేట్ కంప్లైంట్. యూ హ్యావ్ ఎ రైట్. కానీ ప్రైవేట్ కంప్లైంట్ వేసే ముందు మ్యాండేటరీగా ఏం చెప్తుందంటే పోలీసులకి సంబంధిత అధికారులకి మీరు తెలియజేయండి. ముందు తెలియజేసి కాదంటే ఎస్హెచ్ఓ పై అధికారులు ఆ పై అధికారులకి కమ్యూనికేట్ చేసి ఫెయిలింగ్ విచ్ ద కంప్లైనెంట్ ఈజ్ ఎంటైటిల్ టు అప్రోచ్ ది కోర్ట్. గతంలో ఒక 1 year బ్యాక్ వరకు పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోతే ఆర్టికల్ 226 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద హైకోర్టు ఈ కంప్లైంట్స్ ఎంటర్టైన్ చేసేది. అంటే కోర్టు డైరెక్షన్ ఇచ్చేది, రిజిస్టర్ ది కంప్లైంట్ ఆఫ్ సో అండ్ సో అండ్ టేక్ యాక్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అనేది. ఓకే, ఈ మధ్య చాలా జడ్జిమెంట్లు డిస్కషన్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ ఐపీసీ రిజిస్ట్రేషన్ చేయకపోవటం అనేది ఇట్ ఈజ్ వైలేషన్ ఆఫ్ సెక్షన్ 154 కాబట్టి సిఆర్పిసి కిందకు వచ్చే అఫెన్సెస్కి 200 కింద ప్రైవేట్ కంప్లైంట్ మ్యాజిస్ట్రేట్ ముందు వేయండి, కానీ డోంట్ కమ్ టు హైకోర్ట్ డైరెక్ట్లీ అన్లెస్ దెర్ ఆర్ సర్టన్ సిచ్యువేషన్స్ అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఒకప్పుడు హైకోర్టులో చేసేవాళ్ళు. ఇప్పుడు నేను కంప్లైంట్ పంపించాను, కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు, మేమందరం హైకోర్టులో రిట్ వేసేవాళ్ళం. సార్ డైరెక్ట్ ది పోలీస్ టు రిజిస్టర్ మై కంప్లైంట్ అండ్ టేక్ యాక్షన్ అని హైకోర్టు వారు ఎంటర్టైన్ చేసేవాళ్ళు. కానీ రీసెంట్ జడ్జిమెంట్లో దే హ్యావ్ గివెన్ డైరెక్షన్ టు ది లోయర్ కోర్ట్స్ టు టేక్ ది కంప్లైంట్స్. ఓకే సార్, ఫోన్లో కొంతమంది బెదిరిస్తారు నేను చంపేస్తావా అని, కానీ డైరెక్ట్ ఫిజికల్గా రాడు, ఫోన్లో బెదిరించి వెళ్తాడు. అటువంటి ఇష్యూలు అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇతని మీద నన్ను చంపుతాడని బెదిరించాడు కాబట్టి ఇతని మీద చట్టపరమైన చర్య తీసుకోండి అంటూ కంప్లైంట్ రాస్తూ ఈయన మీద 307 పెట్టండి అని కొంతమంది సలహాలు రాస్తారు. 307 పెడతారా, లేదు ఫోన్లో బెదిరించాడు కాబట్టి సైబర్ క్రైమ్ కింద వెళ్తారు? కరెక్ట్, సైబర్ క్రైమ్స్ కిందే వస్తుందండి. అంటే ఈ మధ్య వచ్చిన టెక్నాలజీలో ఈ వాట్సాప్ కాల్లో చేయడం జరుగుతాయి ఇట్లాంటివన్నీ. వాట్సాప్ కాల్లో చేసినప్పుడు వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్. అదే నార్మల్ కాల్ చేశారు అనుకుందాం, మా కాల్ లిస్ట్లో వస్తుంది. అంటే నా నెంబర్ నుంచి మీ నెంబర్కి ఫోన్ వచ్చింది, వాయిస్ రికార్డు ఉన్నా లేకపోయినా ఎంతసేపు మాట్లాడింది. సో అప్పుడు పోలీసు వారు అడుగుతారు, నువ్వు మురళీధర్ గారికి ఎందుకు ఫోన్ చేశావు? సో ఐ షుడ్ సే సంథింగ్. ఐ కెనాట్ డినై, లేదు నేను మురళీధర్ గారికి ఫోన్ చేయలేదు అని చెప్పలేను. ఐ మస్ట్ సే కాల్ చేశానని చెప్పచ్చు. కానీ అన్లెస్ దేర్ ఈజ్ ఎ రికార్డ్ అబౌట్ అవర్ కాన్వర్జేషన్, ఇవన్నీ ఎలా ఉంటాయంటే విమ్స్ అండ్ ఫాన్సెస్, ఇవన్నీ రుజువు చేయలేని నేరాలు. ఇటువంటి రుజువు చేయలేని నేరాలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ తీసుకెళ్తే పోలీస్ బుక్ చేస్తారా, లేదా 100% రిజిస్టర్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. బట్ ఎంక్వైరీ చేయడానికి ఇప్పుడు రకరకాల యాప్స్, తర్వాత ఈ ఆనర్స్ ఆఫ్ ఆ పర్టికులర్ ఎయిర్టెల్ నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఐడి ప్రొఫైలు అవన్నీ తెప్పించుకుంటాయి. సార్ ఇట్ డిపెండ్స్ ఆన్ గ్రావిటీ అండ్ సీరియస్నెస్ ఆఫ్ కేసు అండి. ఓకే, ఏ కేసులు పోలీసులు వదిలేరు. ఓకే
సార్ ఆ కేసుల విషయం పక్కన పెడితే భార్యాభర్తలు పంచాయతీ ఇప్పుడు కూడా ఈ సమాజంలో మహిళలు ఎక్కువ ఇబ్బంది పడుతూనే ఉంటారు. కొంతమంది ఫిజికల్గా దాడి చేస్తారు, కొంతమంది అదనపు కట్నం అంటారు, కొంతమంది అసలు ఏం అడగకుండా ఆమెకి మానసికంగా గురి చేస్తారు. మానసిక క్షోభ కంటే అమ్మాయితో మాట్లాడకపోవడం, లేదా ఆమె వండింది ఈయన తినకపోవడం, లేదా అమ్మాయి తరపున ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళకి పలకరించుకుండడం, అంటే ఆమె ఏదో రకంగా ఇన్సల్ట్ చేయడం అనేది ఈయనకి ఒక సాడిస్ట్గా పెట్టుకుంటారు. అటువంటప్పుడు ఇక్కడెక్కడ కూడా మీకు గాయాలు కనిపించవు, దాడులు కనిపించవు, డౌరీ హెరాస్మెంట్ అస్సలు ఉండదు, డబ్బుల విషయం అడగడు. ఇటువంటి హెరాస్మెంట్ని తట్టుకోవాలనుకుంటే ఆ అమ్మాయి ఏం చేయాలండి? ఇదివరకు సెక్షన్ 498A కింద మీరు చెప్పిన కేటగిరీస్ అన్నీ వచ్చి ఇవన్నీ క్రూయాలిటీ అనే హెడ్డింగ్లో కూర్చునేవి. క్రూయాలిటీ అంటే ఇట్ ఈజ్ నాట్ ఫిజికల్ అబ్యూస్, ఇట్ ఈజ్ నాట్ ఫిజికల్ అటాక్, ఈవెన్ ఇట్ ఈజ్ ఆన్ మైండ్ గేమ్ ఆల్సో. అంటే మెంటల్గా టార్చర్ చేయటం కూడా దే హవ్ డిఫైన్ అండర్ ది కేటగిరీ ఆఫ్ క్రూయాలిటీ. కానీ ఆ తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని వచ్చింది 2005లో. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్టు తమరు ఇప్పుడు ఏవైతే చెప్పారో హస్బెండ్ కానీ ఇల్లాస్ కానీ ఈవెన్ అసోసియేట్స్ అండ్ రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్ కానీ వైఫ్ మీద కనుక ఈ రకమైన ప్రయోగాలు చేస్తే ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ వుడ్ కమ్ అండర్ ద అంబిట్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. దేర్ మస్ట్ బి రిలేషన్షిప్, దేర్ మస్ట్ బి డొమెస్టిక్ రిలేషన్షిప్ అండర్ వన్ రూఫ్. సార్ మీరు చెప్పిన డీబీ యాక్ట్లోకి వెళ్ళినప్పుడు కంప్లైంట్ డైరెక్ట్గా 100 ఫోన్ చేస్తూ సరిపోతుందా, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? లేదండి, డీబీసీ హ్యావింగ్ జ్యూరిడిక్షన్ ఓన్లీ కోర్ట్. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వెళ్ళొచ్చు, కానీ డీవీసీ కింద రిజిస్టర్ చేయాలంటే మాత్రం వాళ్ళు కోర్టుకి వెళ్ళమంటారు. లేకపోతే ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని ఇచ్చింది, చట్టమే కల్పించింది. ఈ డీవీసీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉన్నారు, వీళ్ళు ప్రతి కలెక్టరేట్లో ఉంటారు. వీళ్ళు ఆ కంప్లైంట్ తీసుకొని దాన్ని మళ్ళీ మ్యాజిస్ట్రేట్కి ఎండార్స్ చేస్తారు. సో ద అల్టిమేట్లీ కేస్ హ్యాస్ టు ఎంటర్టైన్ బై ది మ్యాజిస్ట్రేట్ ఓన్లీ. సో రీసెంట్గా ఏం చేస్తున్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ అప్రోచింగ్ త్రూ ప్రొటెక్షన్ ఆఫీసర్ డైరెక్ట్గానే వీళ్ళు కోర్టుకి వెళ్ళటం జరుగుతుంది. సో డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంటుంది. హస్బెండ్కి ఇన్లాస్కి అంటే ఎవరైతే మనం రెస్పాండెంట్స్గా చూపించామో వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తుంది. దానిలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒకవేళ కనుక మిమ్మల్ని అంటే ఈ అమ్మాయిని ఫుడ్ పెట్టకుండా, షెల్టర్ ప్రాపర్గా ఇవ్వకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా చేస్తే డీవీసీ కింద కోర్టు కెన్ గివ్ డైరెక్షన్ టు హర్ హస్బెండ్ ఆర్ కన్సర్న్ పర్సన్స్. అంటే షీ కెన్ గెట్ షెల్టర్, షీ కెన్ గెట్ షేర్డ్ షెల్టర్, షీ కెన్ గెట్ ఆల్ బెనిఫిట్స్ ఆర్ కంఫర్ట్స్ వాట్ ఎవర్ షీ డిమాండ్స్ సబ్జెక్ట్ టు అప్రూవల్ ఆఫ్ ది కోర్ట్. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న డీవీ యాక్ట్ కేవలం కోడలకే పనికొస్తుందా? కోడలు బాధితులు అత్తలు మామూలు ఉంటారు, వాళ్ళని కూడా కొంతమంది కోడళ్ళు అన్నం పెట్టకుండా వాళ్ళని చీత్కరిస్తూ వేధిస్తుంటారు, అప్పుడు అత్త మామ ఏం చేయాలండి? అదే కింద పని చేయాలండి, చేయొచ్చు. డొమెస్టిక్ వైలెన్స్లో కోడలు సార్ ఒకటి ఉంది సార్, చట్టం డెఫినేషను వగైరా చాలా క్లియర్గా ఇచ్చింది. చట్టం ఏది ఇచ్చినా అల్టిమేట్గా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన గైడ్ లైన్సే చట్టం మార్గదర్శకాన్ని ఓవర్రూల్ చేస్తాయి. చిన్న ఎగ్జాంపుల్, కాలక్రమేణా ఈ 498 ఎలా రూపాంతరం చెందిందంటే గతంలో అందరి మీద పెట్టేవాళ్ళు, అందరిని అరెస్ట్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సఫర్ అయ్యేవాళ్ళు. 2014లో ఎప్పుడైతే ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ వచ్చిందో అరెస్టులు లేవు, ఓన్లీ 41 నోటీస్ ఇచ్చి పంపిస్తారు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి అంటే ఈవెన్ ఫారెన్లో ఉన్న వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో లేకుండా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారని కాన్స్టిట్యూషనల్ కోర్ట్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది టైం టు టైం. అంటే కంప్లైంట్ ఇలా ఉండాలి, కంప్లైంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ ఉండాలి, వీళ్ళ పాత్ర ఇలా ఉండాలి అని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అలా కనుక కంప్లైంట్ లేకపోతే దట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ క్వాషింగ్, అండర్ 482 సిఆర్పిసి. ఓకే, కంప్లైంట్ క్వాష్ చేస్తారు. సో అట్లా ప్రొటెక్షన్ కల్పిస్తున్నప్పుడు అన్లెస్ యూ ఇన్వోక్ ది కోర్ట్ అదొక జడ్జిమెంట్ కాదు. ఇప్పుడు వీళ్ళే వెళ్ళొచ్చా వీళ్ళే వెళ్ళకూడదా అనే యాక్ట్ ఎక్కడా చెప్పలేదు. డొమెస్టిక్ వైలెన్స్ అండర్ ది రిలేషన్షిప్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇఫ్ యూ హ్యావ్ సఫర్డ్ ఆర్ మెంటల్లీ, ఫిజికల్లీ ఇవన్నీ ఉంటే ఇన్వోక్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అంటే ఈ అడ్వకేట్స్ చెప్పడం వల్ల వేరే వాళ్ళు లేదండి ఇది కోడలకే వర్తిస్తుంది మీకు అత్తలకి వర్తిస్తుంది అంటే
అత్తామామని సఫర్ చేసే కోడళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలిసే చాలామంది ఉన్నారు. అవును. బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ వాళ్ళకి ఏం బెనిఫిట్ కల్పించింది? సిటిజన్స్ యాక్ట్ కింద మమ్మంటుంది. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద వాళ్ళని అప్రోచ్ అవ్వమన్నారు. సార్, భారత రాజ్యాంగం ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వెసులుబాటు కల్పించింది. బట్ మనకి ఏ చట్టాలు అప్లికబుల్ అవుతాయో, దేని కింద ఎలా రిలీఫ్ తీసుకోవాలో మనకు తెలియాలి. మనకు తెలియకపోతే దానికి సంబంధించిన అడ్వకేట్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ పొందాలి. అంటే 99 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఒక ఇన్నోసెంట్కి శిక్ష పడకూడదనే సిద్ధాంతం మీద పనిచేసే భారత శిక్షా స్మృతి, మీరు ఏదైనా అడగండి, దానికి చట్టం ఉంది. మీరు ర్యాండమ్గా సార్ దీనికి చట్టం ఉందా? ఉంది సార్. ఇది ఏదైనా అడగండి. అలాగే ఐపీసీలో అన్ని రకాలు ఏ రకమైన చేసినా ఉన్నాయి. ఇంకో విషయం, ఏ చట్టం కింద నేరస్తుని అరెస్ట్ చేసినా అల్టిమేట్గా కోర్టు ప్రొసీజరు 3 చట్టాల కింద నడుస్తాయి. అందుకే దాన్ని క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అన్నారు. సిఆర్పిసి, ఇండియన్ పీనల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కింద అతన్ని అరెస్ట్ చేసిన ఈ సెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి. ఐపీసీ సెక్షన్స్ యాడ్ అవుతాయి. సిఆర్పిసి కింద అతను ఇన్వెస్టిగేషను అదర్ థింగ్ నడిపించాలి. ఎవిడెన్స్ యాక్ట్ కింద నేరం రుజువు చేయాలి. సో ఇది ఆ రకమైన అరేంజ్మెంటు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేసింది. ఓకే సార్, మీరు క్వాష్ పిటిషన్ అన్నారు. కొంతమంది తప్పుడు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, సారీ ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. క్వాష్ పిటిషన్ వేస్తే కేసును మనం క్లోజ్ చేసుకోవచ్చు అన్నది మీరు చెప్తున్నారు. అవును సార్. క్వాష్ పిటిషన్ అనేది సామాన్యుడికి ఉందా? సాధారణంగా చూస్తుంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు, పరపతున్న వాళ్ళు, రాజకీయ నాయకులు మాత్రమే క్వాష్ పిటిషన్ వేస్తుంటారు. సామాన్యుడికి ఎందుకు హక్కు కల్పించలేకపోతుందండి? లేదు సామాన్యుడికి సబ్జెక్ట్ లేక వెళ్ళలేకపోతున్నాడా? అంటే మీకు ఒక 2 minutes ముందు చెప్పాను సార్, ప్రతి నేరానికి ఛార్జ్ షీట్ కానీ కంప్లైంట్ కానీ ఎలా ఉండాలనేది సుప్రీంకోర్టు నిర్దేశించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ యాక్ట్ కింద కానీ, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద కానీ, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద కానీ, సీడ్స్ యాక్ట్ కింద కానీ డైరెక్టర్సు అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఆఫ్ డే టు డే అఫైర్సు పనిష్మెంట్ చేయొచ్చు అని ఉన్నది చట్టంలో. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమున్నాయంటే, ఈ నేరాల కింద డైరెక్టర్స్ని కానీ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీ కానీ ఎక్యూజర్గా చూపించినప్పుడు యూ హ్యావ్ టు స్పెసిఫై దర్ ఇండిపెండెంట్ రోల్. ఎక్స్ ఏంటి, వై ఏంటి, జడ్ ఏంటి రాయకుండా దీని ఆమ్నిబస్ ఎలిగేషన్ అంటారు. అంటే గంపగుత్తగా ఏవో రాసేస్తే అది నడవదు. సో అలాగే మీరు క్వాష్ పిటిషన్ సామాన్యుడికా గొప్పవాడికా అంటే, సామాన్యుడికి గొప్పవాడికి న్యాయం ఒకేలాగా రియాక్ట్ అవుతుందా అంటే అది సరైన ఆన్సర్ లేని ప్రశ్న మీరు వేసింది. కానీ మీ కంప్లైంట్ ఎప్పుడైతే ఏ రకమైన సెక్షన్ ఆఫ్ పీనల్ ప్రావిజన్స్ మన మీద పెట్టారో దానికి అప్లికబుల్ కానప్పుడు సర్టన్లీ వీ కెన్ అప్రోచ్ హైకోర్ట్ అండర్ 482 క్వాష్ పిటిషన్కి వెళ్ళొచ్చు. కానీ వాటిల్లో గనక మనం నేరం చేశాం అనే ఎలిగేషన్స్ ఉంటే హైకోర్టు క్వాష్ చేయకుండా మీరు కింద కోర్టులో డిసైడ్ చేసుకోండి అంటుంది. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఆర్టిస్టిక్నెస్ ఆఫ్ ది అడ్వకేట్. ఓకే, అంటే హౌ కంఫర్టబుల్లీ, హౌ గ్రేట్లీ అన్ అడ్వకేట్ కెన్ డ్రాఫ్ట్ ది కంప్లైంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. అసలు క్వాష్ పిటిషన్ వేయాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు సార్. క్వాష్ పిటిషన్ అనేది సెక్షన్ 482 సిఆర్పిసి కింద ఇన్హరెంట్ పవర్స్ ఆఫ్ హైకోర్టు, అంటే అత్యద్భుతమైన అధికారాలు ఇచ్చింది. దేనికి? టు ప్రివెంట్ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా. అంటే అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటంటే, లాని వాళ్ళ పరిధిలో తీసుకొని వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి కంఫర్ట్గా ఉండేట్టుగా మన మీద కేసు పెట్టినప్పుడు న్యాయాన్ని పరిరక్షించడానికి, వీళ్ళు కోర్టు చుట్టూ తిరగకుండా ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఇనిషియల్ స్టేజ్లోనే కేసుని డిస్మిస్ చేయటం అన్నది దాని ఉద్దేశం. క్వాష్ పిటిషన్ వేయాలంటే ఎఫ్ఐఆర్ స్టేజ్లో కనుక ఉంటే ఎఫ్ఐఆర్ దాని కంప్లైంట్ కాపీ సరిపోతుంది. అలాగే సర్టిఫైడ్ కాపీ మనం వేయలేకపోతే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. సార్ మేము సర్టిఫైడ్ కాపీ సంపాదించుకోలేకపోయాము కాబట్టి కైండ్లీ డిస్పెన్స్ విత్ అండ్ గ్రాంటెడ్ పర్మిషన్ టు ఫైల్ క్వాష్ పిటిషన్ విత్ ది జిరాక్స్ కాపీ అని కనుక వేస్తే కోర్టు డిస్క్రిషన్ మ్యాక్సిమం కన్సిడర్ చేస్తుంది. ఓకే.
దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఓపెన్గా నేను చెప్పలేనండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ది అడ్వకేట్. ఓకే సార్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది అడ్వకేట్. అది అర్థమైందిలేండి. క్వాష్ పిటిషన్ పక్కన పెడదామండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి తెల్లవారుజామున పోలీసులు వస్తారు, ఏదో కేసులో అరెస్ట్ చేయాలి, మేము తీసుకెళ్తా ఉంటారు. సాధారణంగా మనకున్న నామ్స్ ప్రకారం యూనిఫామ్లో ఉన్న పోలీసే రావాలి, తన క్యాడర్ చెప్పాలి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నామా, లేదు ఎందుకు పికప్ చేస్తున్నామా, ఎందుకు అదుపులో తీసుకుంటున్నాం చెప్పి తీసుకెళ్ళాలి. అవి ఏమి కనిపించకుండా ఎస్ఓటీ అనో, టాస్క్ ఫోర్స్ అనో, లేదా యాంటీ గుండా సెల్ అనో ఇంకో పేరు మీద వస్తారు. అప్పుడు ఆ సామాన్యుడు ఏం చేయాలి? ఇది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మా పోలీస్ లాంగ్వేజ్లో. అంటే వేటికి నిర్దిష్టమైనవి లేవు, నిర్దిష్టమైనది లేదు. నేనే లైవ్ ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తా. నేనే సాక్షి. తెల్లారుజామున 2 గంటలకి ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది 420 చీటింగ్ కింద. అక్యూజులు అందరూ లేడీసే. ఆ లేడీస్ని 2ంటికి రిజిస్టర్ అయింది, 5ంటికి విజయవాడ నుంచి పికప్ చేశారు. హైదరాబాద్లో 2 గంటలకి నేనే చేశా ఆ కేసు. 2 గంటలకు ఇక్కడ ఎఫ్ఐఆర్ తెల్లవారుతో 2ంటికండి. తెల్లవారుజామున హైదరాబాద్లో ఎఫ్ఐఆర్. 5 గంటలకు 5 గంటలకు 2 కానిస్టేబుల్స్, ఒక మెయిల్ కానిస్టేబుల్, ఒక ఫిమేల్ కానిస్టేబుల్ వెళ్ళి తలుపు కొట్టారు. అంటే ఎఫ్ఐఆర్ కాకముందే వెళ్ళి విజయవాడ వెళ్ళిపోయారా? అంటే ఇక్కడ ఏం జరిగిందో వినట్టే. సరే అయిపోయింది. వాళ్ళు చాలా సిన్సియర్గా అప్రిషియేట్ చేయాలి కానిస్టేబుల్ని, ఆ ఉమెన్ కానిస్టేబుల్ని. 2 టౌన్ విజయవాడలో ఇన్ఫామ్ చేశారు, అమ్మాయి మన XYZ అని విజయవాడ తీసుకెళ్తున్నాము, హైదరాబాద్ తీసుకెళ్తాం ఇన్ఫామ్ చేశారు. ఎన్ని గంటలకి? 5:30కి. ఓకే. అంటే అంతవరకు బాగానే ఉంది. 5:30కి చేశారు, విజయవాడ హైదరాబాద్ తీసుకొచ్చారు. 1 o'clock ఏదో వచ్చారు. కంప్లైంట్ని పిలిపించారు. కంప్లైంట్ని పిలిపించి మీరు మాట్లాడుకోండి, సెటిల్ చేసుకుని ప్రెజర్ పెట్టారు. వాళ్ళకి మధ్యాహ్నం ఫోన్ చేశారు, ఎవరో తెలిసిన ద్వారా ఫోన్ చేసి సార్ ఇట్లా మమ్మల్ని తీసుకొచ్చారు ఏంటి అని. ఇన్ ద మీన్ టైం వీళ్ళు విజయవాడ అడ్వకేట్కి చెప్పి పంపించారు, దానికి ఇన్ఫామ్ చేసి వచ్చారు. విజయవాడ అడ్వకేట్ నాకు ఫోన్ చేశారు, సార్ ఇట్లా మా క్లయింట్స్ వచ్చారు 5:30కి. అంటే ఎఫ్ఐఆర్ సంగతి ఆయనకు తెలియదు, ఏదో ఎఫ్ఐఆర్ ఉందని తెచ్చారండి, కానీ 5:30కి మాత్రం 2 టౌన్ పోలీస్ స్టేషన్ విజయవాడలో ఇన్ఫామ్ చేశారు సార్. ఆ వచ్చిన కానిస్టేబుల్స్ గ్రేట్ మ్యాన్, అంతవరకు ఐ రెస్పెక్ట్ హిమ్. అతను ఐడి కార్డు జిరాక్స్ ఇచ్చాడు, తీసుకెళ్తా అని చెప్పాడు అన్నాడు. సార్ ఆన్ దట్ బేసిస్ ఐ మేడ్ అన్ ఎంక్వైరీ పోలీస్ స్టేషన్లో. చేసాం ఫలానా అని చెప్తే వాళ్ళు చెప్పారు అవును సార్ అని. అంటే నేను అడిగిన అతనికి ఈ బ్యాక్గ్రౌండ్ తెలీదు. వీళ్ళ మీద కేసు రిజిస్టర్ అయిందా అంటే రిజిస్టర్ అయింది సార్, 2ంటికి రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ నెంబర్ ఇది అన్నాడు. సరే, నాకు ఎవరు అందుబాటులోకి రాలేదు, SHO కానీ SI కానీ. డైరెక్ట్గా CP సైబరాబాద్కి వాట్సాప్ మెసేజ్ పెట్టాను, సార్ మీ పోలీసులు చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు, సైబరాబాద్ పోలీసులు. దట్టు ఫైనాన్స్ ఆస్పెక్ట్స్లో దే ఆర్ వెరీ ఫాస్ట్ ఇన్ అరెస్టింగ్ ద పీపుల్. 2 o'clock దే రిజిస్టర్డ్ ఏ కేసు ఇన్ హైదరాబాద్, వేరే దే పిక్డ్ అప్ ది అక్యూజ్డ్ ఎట్ 5 o'clock ఫ్రమ్ విజయవాడ. సో గ్రేట్ ఆఫ్ యూ సార్ అని పెట్టాను. ఏం జరిగింది ఏమో తెలియదు. ఇది 3ంటికి జరిగింది. 4ంటికి SHO అరే ముందు అలా పంపించేరా, ఏ రాతలు కోతలు అవుతుంది ముందు పంపించే అన్నాడు. రాతల కోతలు ఏమవుతుంది ముందు పంపించే అన్నాడు. ఓకే. వాళ్ళు ఆశ్చర్యపోయారంట, అదేంది మీరు పొద్దునే అంత భయంగా తెచ్చిపోవాలంటే వాళ్ళకి తెలియదు అని చేశాను. బయటకు వచ్చి ఫోన్ చేశారు, సార్ మమ్మల్ని వెళ్ళిపోమన్నారు సార్, మేము పిలిచినప్పుడు రమ్మన్నారు అన్న. ఫస్ట్ మీరు విజయవాడ వచ్చేయండి అమ్మా, ఏ అడ్వకేట్తో ఫోన్ చేయించారో రేపు ఆయన దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయించండి అన్న. అయిపోయింది. లాస్ట్ వీక్ నేను క్వాష్ పిటిషన్ ఫైల్ చేశాను. క్వాష్ పిటిషన్ ఫైల్ చేసి దిస్ ఈజ్ ది కాండక్ట్ ఆఫ్ ది పోలీస్ ఆఫ్ సో అండ్ సో అంటే జడ్జి వాజ్ సర్ప్రైజ్డ్. ఏంటండి మీరు చెప్పేది అంతే. చూపించాను, అమ్మా 2ంటికి హైదరాబాద్లో రిజిస్టర్ అయింది, 5ంటికి పికప్ చేసుకొచ్చారు 2 AM-కి. 2 AM-కి. ఇప్పుడు నేను అనేది ఇందాక మీరు అడిగిందని చెప్తున్నా, తెల్లవారుతో ఎందుకు వస్తారు అనే దానికి ఏంటంటే మా పోలీసుల అప్రహెన్షన్ ఏంటంటే సార్, ఎర్లీ అవర్స్ అయితే ఇంటి దగ్గర అవైలబుల్ ఉంటారు, మార్నింగ్ అయితే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. సరే అవి నోటీస్ పెట్టి అమ్మ కన్సర్న్ SHOని కౌంటర్ ఏమనండి, నేను చెప్పిన నిజాల అబద్ధాలా ఏమనండి అన్న. సో జడ్జ్ ఇన్స్ట్రక్టెడ్ టు ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ యూ ఫైల్ ఏ కౌంటర్ ఆన్ దీస్ ఎలిగేషన్స్ అంది. సరే మన డిపార్ట్మెంట్లో ఉన్నాము, మనకి PR అంతా తెలుసు కాబట్టి నేను చేయగలిగాను. ఎవరూ తెలియదు ఆ లేడీస్ పరిస్థితి ఏంటి, తల్లి కొడుకుని తీసుకొచ్చారు. తల్లికి ఒక 50 ఏళ్ళు ఉంటాయి, కొడుకు పరిస్థితి ఏంటి,
అంటే పోలీస్ ప్రెజరైజింగ్ మదర్ అండ్ సన్ టు కాంప్రమైజ్ ద మ్యాటర్ ఆఫ్ ద కంప్లైంట్. అదేంటి, శారీస్ బిజినెస్, ₹1 కోటి వరకు ఇది అప్పు ఉన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను మెసేజ్లో జడ్జి కోర్టులో అదే రాశా, అరెస్టు చేయొద్దు అనట్ల. వెన్ దెర్ ఇస్ ఏ కంప్లైంట్ అండ్ ఇట్ డిస్క్లోజెస్ కమిషన్ ఆఫ్ అఫెన్స్, పోలీస్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు రిజిస్టర్ ఏ కేస్ అండ్ యాక్ట్ యాజ్ పర్ లా. అంత అర్జెన్సీ ఏమొచ్చింది? అసలు తెల్లవారుజామున 2ంటికి రిజిస్టర్ చేసే కేసా అది? కాదు. మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే కొన్ని కేసులు పొద్దున్న చేస్తానులేండి అంటారు, ఎందుకంటే రాసుకోవటానికి ఎవరు లేరు, పొద్దున్న చేస్తానులేండి అంటారు. మేము అది ఇట్ ఈస్ యాక్సెప్ట్, బికాజ్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళు రకరకాల పనులు అలసిపోయి ఉంటారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తాం. 2ంటికి చేయడం ఏంటి, 5:30కి ఏంటి అంటే వీళ్ళు దేనిలో పోయారు? వీళ్ళు హెలికాప్టర్లో పోయారా, ఫ్లైట్లో పోయారా, దేనిలో పోయారు? ఓకే, అక్కడ ఒకటి పట్టుకున్నారు సార్. సో కాబట్టి అందులో నీకు ఒక క్వశ్చన్ వస్తుందండి. ఇక్కడ సైబరాబాద్లో ఉన్న పోలీసులు విజయవాడలో ఎక్యూజ్డ్ కోసం వెళ్తున్నప్పుడు ఇక్కడ ముందు జీడీ ఎంటర్ పెట్టాలి, పాస్పోర్ట్ తీసుకోవాలి, అంటే వితౌట్ ఎఫ్ఐఆర్ కానిస్టేబుల్ ఎలాగ వెళ్ళారండి ఆ వేరే స్టేట్కి? అంటే ఇక్కడ ఏం లేదు సార్, ఆనెస్ట్గా చెప్పేది ఏంటంటే తీసుకొని సెటిల్ చేసుకోవడం, ప్రైవేట్ సెటిల్మెంట్లు. మరి అటు వాళ్ళ ఉద్దేశం పెట్టడం, నేను గెలికిన తర్వాత పెట్టారు, అందుకే 2ంటికని పెట్టారు, అర్థం చేసుకోండి. 5:30కి అక్కడ అతను చేసిన పొరపాటు ఏంటి, ఇన్ఫామ్ చేసి వచ్చాడు సిన్సియర్గా. మీరు కాల్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయిందని చెప్పాడు కదా? మధ్యాహ్నం చేశాను, మధ్యాహ్నంకి మార్నింగ్ బుక్ అయిందని అంటే అప్పుడు జీడీ గ్యాప్ పెట్టుకుని బుక్ చేశాడు. ఎగ్జాక్ట్లీ, మీకు ఇక్కడ కనిపిస్తుంది. మరి అటువంటి పోలీసుల మీద చర్య తీసుకున్నట్టు ఏం చేయాలండి? నేను ఇచ్చానండి హైకోర్టులో, కానీ ఇక్కడ ఆనెస్ట్గా చెప్పాలంటే కానిస్టేబుల్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్. అతను ఏం చేస్తాడు? ఎస్హెచ్ఓ ఉన్నాడు కదా. నేను హైకోర్టులో వేసాను, నేనే ఆర్గ్యూ చేశాను, అందుకే ఇంత ఓపెన్గా చెప్తున్నా. అటువంటి కేసుల్లో ఇంకొకసారి మిస్టేక్ జరుగుతుంది. మీరు అన్నింటిది చీటింగ్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తాను మీరు కూడా చెప్తున్నారు, సపోర్ట్ చేయట్లేదు. అవును, కానీ దాన్ని ప్రాపర్గా వెళ్లకుండా తెల్లవారుజాము 2 గంటలకి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం ఏంటి, ముందు రోజు నైటే కానిస్టేబుల్ వెళ్ళడం ఏంటి, అంటే పాస్పోర్ట్ ఎప్పుడు ఇస్తాడు మరి? సార్ ఇవన్నీ మీరు మాట్లాడద్దు, అంటే మెకానికం పోలీస్ సిస్టమ్లో మీకు అడిగే హక్కు లేదు. మీరంటే మీరు కాదు, ప్రజలకి. మేము వెళ్ళాము, తీసుకొచ్చాం, తెలుసు కాబట్టి అయ్యాం. మీరు ఇది చెప్తున్నారు. ఇంకొక కేసు, అది కూడా నేను డీల్ చేసింది సార్. ఆ కేసులో ఒకసారి మాట్లాడదాం. ఎస్హెచ్ఓ మీద ఎలాంటి యాక్షన్ ఉంటుందండి? డెఫినెట్గా ఇది ప్రూవ్ అయిందంటే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ నోటీస్ కూడా పెట్టాను. ఇప్పుడు జస్ట్ లైక్ దట్ నేను చేయలేదు సార్, వీళ్ళు పట్టుకొచ్చిన రోజే పెట్టాను. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ వాళ్ళు రిలీజ్ చేసి, దట్ ఈజ్ ఎవిడెంట్. అంటే ఎక్కడ ఏం వర్కౌట్ అయిందో నాకు తెలియదు. అంటే సిపిఎస్హెచ్ఓకి చెప్పారో అంటే ఎస్హెచ్ఓ తెలీదు, బట్ దే హ్యావ్ సెట్ ఫ్రీ ఎట్ 4 PM. ముందు మీరు వెళ్ళిపోండి అమ్మా అన్నారు, అంతే. అమ్మ మీరు వెళ్ళిపోండి, మీరు సపోర్ట్ ఉంది కాబట్టి మీరు మాట్లాడారు కాబట్టి జరిగిందండి. అదే సామాన్యుడైతే ఏమీ లేదు, అరెస్ట్ వెరీ ఆనెస్ట్లీ సెటిల్మెంట్ చేసుకోవాలి. అది ఉండే, అంటే 420లో అరెస్ట్ లేదు కాబట్టి సెటిల్మెంట్. దానిలో కూడా కేపబుల్, అంటే ₹1 కోటి ప్లస్ ఫ్రాడ్ ఉంది, దీనిలో ఇంకో 2 అక్యూజ్డ్ ఉన్నారు. అన్లెస్ అంటిల్ వీ కెన్ టేక్ దెమ్ ఇన్ టు కస్టడీ, వెరీ డిఫికల్ట్ టు డూ దట్ వన్. దట్ ఈస్ ప్యూర్లీ సివిల్ కేస్. ఓకే, అదే కేసుని ప్రాపర్గా చేయాలంటే ఏం చేసి ఉంటారండి పోలీస్? సార్ ప్రాపర్గా చేయాలంటే ఉంది, కేసు రిజిస్టర్ చేసుకోవటం, కబురు చేయటం, అమ్మ మీద కేసు రిజిస్టర్ అయింది ఒకసారి రండి అంటాం. బికాస్ దే హ్యావ్ ఫైల్డ్ అండర్ 406, 420. ఇందాక మీకు చెప్పిన ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ బేస్ చేసుకుంటే దే హ్యావ్ టు గివ్ 41A నోటీస్. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు మీరు అన్నట్లుగా 420 అనేది 41A నోటీస్ ఇస్తే ఇదంతా టైం ప్రొలాంగ్ అవుతుంది. కానీ ఇక్కడ కంప్లైంట్ ఏంటో ఒక ప్రజలతో వస్తాడు, ఆశిస్తాడు. ఎగ్జాక్ట్లీ మీరు ఆ కేసు కాదు, దీంతో పాటు ఇంకొక కేసు కూడా చెప్పండి. ఇదే 420 కేసులో తీసుకొచ్చి సెల్లో పెట్టాడు ఎస్ఐ. హీ వాజ్ అడమెంట్ విత్ మీ వెన్ ఐ వాజ్ స్పీకింగ్ టు దట్ పర్సన్. హీ వాజ్ అడమెంట్. ఈవినింగ్ 6 నుంచి రాత్రి 10 వరకు సంఖ్యలేసి సెల్లో పెట్టాడు. వెన్ ఐ టెలిఫోన్ టు హిమ్, దట్ మ్యాన్ యాక్టెడ్ టూ స్మార్ట్. ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ యాక్టెడ్ టూ స్మార్ట్. వదిలేసాను. తర్వాత హైకోర్టులో వేశాను. వాళ్ళు కాల్ ఫర్ సీసీ ఫుటేజెస్ అని, మా దగ్గర పని చేయట్లేదు అని చెప్పారు. అంతే, ఏం చెప్తారు మీరు? దిస్ ఈజ్ ఫ్యాక్ట్, వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ ఫ్యాక్ట్. అది రిట్ పిటిషన్ వేసాను. అది హైదరాబాద్ వేశాను. సార్ పోలీసులు లీగల్ అడ్వైజర్ ఉన్న మీరే మాట్లాడితేనే ఈ విధంగా రెస్పాండ్ అయితే ఇంకా సామాన్య అడ్వకేట్కి కానీ లేదా నాలాంటి వాటికి కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? నేను అదే అంటున్నా, చేసేది నాకు ఎంత ఇది వస్తుందంటే ఆ ఎస్ఐ, నేను సిఐడి ఉమెన్ సేఫ్టీ వింగ్ లీగల్ అడ్వైజర్ అని చెప్తే అతను నా మీద రివర్సు, నేను కనుక్కున్నానండి లీగల్ అడ్వైజర్ ఎవరు లేడంట అన్నాడు. ఇంకేం మాట్లాడలేదు. సరే బాబు, నీకు అబద్ధం చెప్ప పర్లేదు, నేను రిక్వెస్ట్గా మాట్లాడాను. నువ్వు దానిలో పంపించావు, నువ్వు సెల్లో వేయటం ఏంటి?
వెరీ ఎడమెంట్ దట్ జెంట్లమన్. తర్వాత చెప్పాను, కొత్తగా చేరావు, ఐ డోంట్ వాంట్ స్పాయిల్ యువర్ కెరియర్, క్లయింట్ ఏదో గురించి, పోలీస్ స్టేషన్. తర్వాత దాన్ని రిట్ పిటిషన్ వేస్తే తెచ్చి మాట్లాడి పంపించారంట, మంచిగా చూసుకొని. ఏమీ లేదండి. సార్ ఇదే ఇష్యూని మీరు ఆల్రెడీ సీనియర్ ఆఫీసర్ దగ్గర కూర్చుంటారు కాబట్టి ఎప్పుడైనా వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళేమంటున్నారండి? అందరూ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ శ్రీ వైష్ణవులే, బుట్టలో చేపలు మాయమైనాయి. అంతే, ఓపెన్గా చెప్తున్నా మీకు. అందరూ శ్రీ వైష్ణవులే, బుట్టలో చేపలు మాయమైనాయి. అంతే సార్. ఇప్పుడు నేను మీకు అదే చెప్తున్నా. నేను పలానా అని చెప్తేనే దే మే ఆర్ దే మే నాట్ రెస్పాండ్. అదేనండి సార్. ఆ టాపిక్ పక్కన పెడితే లాకప్లో వేశారు 420. సాధారణంగా లాకప్లో వేయాలంటే దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, చాలా నామ్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ లాకప్, హ్యాండ్ కప్స్ ఆల్సో. అదే అండి, హ్యాండ్ కప్స్ వేసి లాకప్లో వేయాలంటే వాడు పోలీసు మీద దాడి చేస్తాడని కానీ, లేదా పోలీస్ స్టేషన్ పారిపోతాడని కానీ, డేంజరస్ అఫెన్స్ లో కానీ తీసుకొస్తే, హ్యాబిచువల్ అఫెండర్ వాడు ఉంటే చుట్టుపక్కల వాతావరణం అంతా భయానక వేయాలి. మరి చీటింగ్ కేసులో తీసుకొచ్చే లోపల వేయండి. అంతేనండి, వేస్తాం, మేము వేస్తాం అంతే. సాధారణంగా లాకప్లో వేయాలంటే కోర్ట్ పర్మిషన్ ఉండాలి. చాలా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు లాకప్లో ఉండాలంటే ఇతను ఉనికి రాత్రిపూట ప్రమాదం, లేదంటే పగలు ప్రమాదం 24 hours కన్నా ఎక్కువ ఉంచకూడదు. ఈవినింగ్ 6కు తీసుకొచ్చారు, ఇది కూడా అంతే. కానిస్టేబుల్ తీసుకొచ్చిన కేసే విజయవాడ నుంచి. దీనిలో నేను రిట్ పిటిషన్ వేస్తే సింపుల్గా ఎస్హెచ్ఓ ఇచ్చిన రిప్లై ఏంటంటే, అతను చెప్పినవని అబద్ధాలు, సీసీటీవీస్ పనిచేయట్లేదు ఇవ్వాలంటే అన్న. జడ్జి గారు ముందే ఈ మాట చెప్పారు. సరే వాళ్ళ మాట చెప్తారండి, మీరు ఎందుకు అడిగారు అని. సరే చెప్పనండి సార్, దెన్ విల్ సీ ది నెక్స్ట్ రెమెడీ అని చెప్పాను. అది అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదా, సిస్టమ్ ఎక్కడైందా అనేది వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే నా నోటీస్కి వచ్చి చేసినవే నేను మీకు చెప్తున్నాను. ఓకే, నా నోటీస్కి రానివి రోజు ఎన్ని జరుగుతున్నాయో మనకు తెలియదు. ఓకే సార్, ఇంక మనం ఒకసారి వెనక్కి వెళ్దామండి. అమెరికాలో ఇండియాలో పెళ్లి చేసుకుంటారు, అమెరికా కానీ లేదా ఇంకో కంట్రీకి వెళ్ళిపోతారు. అక్కడ ఏదో వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు వస్తాయి, అక్కడ కోర్టుకి అప్రూవ్ ఇచ్చారనుకోండి. అక్కడ కోర్టు ఇద్దరి మధ్యన మ్యూచువల్ డైవర్స్ ఇవ్వచ్చు, లేదా అతని మీద అరెస్ట్ చేసి అక్కడున్న ప్రొసీజర్ ప్రకారం అయిపోవచ్చు. ఆ అమ్మాయి ఇక్కడ ఇండియా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మరొకసారి ఇక్కడ కేసు పెట్టచ్చా? లేదు, ఆ కేసు అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ వేరే కంట్రీలో జడ్జిమెంట్ వచ్చింది, నా క్లయింట్ని ఇక్కడ మరొకసారి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చెప్పి అతని తరపున అడ్వకేట్ ఎవరైనా హైదరాబాద్లో, అంటే మన ఇండియాలో అమ్మాయి వచ్చిన తర్వాత సంబంధిత సెక్షన్ల కింద కేసు వేయచ్చు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. సెక్షన్ 188 కింద ఏంటంటే, ఇండియన్లో ఉన్నవారు విదేశాల్లో నేరాలు చేసిన డీమ్డ్ యాజ్ ఇఫ్ హీ హాజ్ కమిటెడ్ ఇన్ ఇండియా. కరెక్ట్, అక్కడ ఆల్రెడీ జడ్జిమెంట్. దట్ ఈస్ డిఫరెంట్ అండి, దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ మనకు ఉంది. సో ఇక్కడ మనకున్న వెసలుబాటు ఏంటి? అదే మీరు ఇలాంటి కేసులు ఉండి ఉమెన్ సేఫ్టీ వింగ్కి వచ్చారు అనుకుందాం. ఇప్పుడు నేను ఉండి చేసే చోట మా దగ్గర ఎన్ఆర్ఐసెల్ ఉంది. ఎన్ఆర్ఐసెల్లో కేసు రిజిస్టర్ చేయటం, అలాగే లుకౌట్ నోటీస్ తీసుకోవటం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయటం, ఇవన్నీ మేము చేస్తాం. ఓకే, ఆల్ దీస్ ఆర్ పర్మిసిబుల్. ఓకే సార్, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ వింగ్లో మీ ఫంక్షన్కి ఏముంటాయి, మీకు ఇక్కడ ఏం ఛాలెంజ్ కనిపిస్తున్నాయి? డెఫినెట్లీ ప్రస్తుతం నేనున్న ఉమెన్ సేఫ్టీ వింగ్ సిఐడి, ఇట్ ఈస్ ఏ ఛాలెంజబుల్ జాబ్ కంపేర్ టు అదర్ ఆస్పెక్ట్. అంటే నేను డీజీపీ చీఫ్ లీగల్ అడ్వైజర్గా 2 రాష్ట్రాల్లో పనిచేశాను. ఆంధ్రాలో 5 years, తెలంగాణలో ఒక 8 months చేశాను. ఆ యాక్టివిటీస్కి ఇప్పుడుండే ది కాన్సెప్ట్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏంటంటే, అట్రాసిటీస్ అగెన్స్ట్ ది విమెన్ అండ్ చిల్డ్రన్ బిలో 18 years of age. అంటే అట్రాసిటీస్ ఇన్ ద సెన్స్ సెక్షువల్ అట్రాసిటీస్. సో సెక్షువల్ అట్రాసిటీస్లో మృగాల కన్నా హీనంగా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్, ఈ మధ్య కొన్ని కేసులు చిన్న పాపని తండ్రి అబ్యూజ్ చేస్తున్నాడు, ప్రెగ్నెంట్ చేస్తున్నారు, ఓన్ బ్లడ్ రిలేషన్స్. అంటే ఇవి పర్వర్షన్స్ అనుకోవాలా ఏంటి అనుకోవాలా తెలియదు. అందుకే మా డిపార్ట్మెంట్ చేసే పని ఏంటంటే మానిటరింగ్ ఆల్ దీస్ సెక్సువల్ అఫెన్సెస్. దీనిలో కూడా స్పెషలైజ్డ్ సెక్సువల్ అఫెన్సెస్ అని ఒక కేటగిరీ పెట్టి, అంటే గ్యాంగ్ రేప్ కమ్ మర్డర్, 10 ఏళ్ల పిల్లల మీద జరిగే అత్యాచారాలు, వీటిని పరిగణలో తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పటి నుంచి మాకు సెల్ ఉంది, భరోసా సెంటర్స్ అని ఉన్నాయి. వీళ్ళు విక్టిమ్కి సపోర్ట్ సిస్టమ్ ఇవ్వటం దగ్గర నుంచి, అంటే రిహాబిలిటేషన్ అనుకోనివ్వండి,
161 స్టేట్మెంట్ ఎలా రికార్డ్ చేయటం, అలాగే 164 మ్యాజిస్ట్రేట్ ముందు అపీల్ ఉన్నప్పుడు ఎలా చేయటం, అలాగే చీఫ్ ఎగ్జామినేషన్ ముందు అప్పుడు ఎలా చేయటం, ఇవన్నీ వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ అండ్ విల్ ఎన్ష్యూర్ అఫెన్స్ జరిగింది అంటే వీ విల్ ఎన్ష్యూర్ ఆల్ పాసిబిలిటీస్ విత్ ది సపోర్టింగ్ ఎవిడెన్స్ టు రికార్డ్ కన్విక్షన్. అంటే మెడికల్ ఎవిడెన్స్ కానివ్వండి, విక్టిమ్ స్టేట్మెంట్ కానివ్వండి, సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ కానివ్వండి, టెక్నికల్ ఎవిడెన్స్ కానివ్వండి, వీటన్నీ సపోర్ట్. అక్కడ నా రోల్ వచ్చేటప్పటికి ఐఎమ్ మానిటరింగ్ ది చార్జ్ షీట్ ఎవిడెన్సెస్, హౌ టు సపోర్ట్ దెమ్. ఇది కీ రోల్. సో ఇప్పుడు కన్విక్షన్ రేటు మా కేసుల్లో 60% ఈజీ కన్విక్షన్ రేట్. అన్నీ 20 ఏళ్ళు 25 ఏళ్ళే. అంటే ఈవెన్ 354లో దానిలో కూడా కన్విక్షన్ తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. అంటే ఎంత చేస్తున్నా మా నోటీస్కి వచ్చినవే మేము చేయగలుగుతున్నాం తప్పితే మా నోటీస్కి రాకుండా జరిగే విషయాలు చాలా ఉంటాయి. ఏది మా నోటీస్కి వచ్చినా ఇమీడియట్లీ అవర్ టీమ్ విల్ రియాక్ట్. సో ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్ సిఐడిలో విభాగం, దానికి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈజ్ ది హెడ్. శ్రీమతి శిఖా గోయల్, నౌ షీ ఈజ్ ప్రెజెంట్లీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అలాగే మేడం సుమతి ఈజ్ ది డిఐజీ, మేడం పద్మజ ఈజ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. సో ఈ ముగ్గురు మేడంల సూపర్విజన్లో వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ అండ్ ఎక్స్టెంట్ జాబ్. డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కానివ్వండి, 498A, ఎన్ఆర్ఐ కేసులు, అలాగే చైల్డ్ అబ్యూస్ యాజ్ వెల్ యాజ్ సెక్షువల్ అఫెన్సెస్, ఇవన్నీ మానిటర్ చేయడం జరుగుతుంది. మా బ్రాంచెస్ స్టేట్ వైడ్గా ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సిఐడి డిపార్ట్మెంట్. డైరెక్ట్లీ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈజ్ మానిటరింగ్ ద సెల్. సో ఈ కాన్సెప్టు చాలా మంచి కాన్సెప్టు. ఎందుకంటే దీనికి స్పెషలైజ్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, స్పెషలైజ్డ్ కోర్టు, అలాగే ఇవన్నీ చాలా టైం బౌండెడ్ ఆస్పెక్ట్స్. అంటే 2 months లోపల ఛార్జ్ షీట్ వేయాలి, 24 hours లోపల మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి, అలాగే 164 స్టేట్మెంట్ చేయాలి, ఎగ్జామినేషన్ చేయాలి. ఇవన్నీ మ్యాండేటరీ స్టేట్మెంట్స్. అలాగే దీనిలో ఇంకోటి ఏముందంటే సార్, వెన్ యూ హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ అకరెన్స్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ అగెన్స్ట్ సంబడి, మీరైనా రిపోర్ట్ చేయాలి. సో తెలిసి రిపోర్ట్ చేయకపోవటం కూడా ఇట్ ఈజ్ అన్ అఫెన్స్. అంటే మీ నాలెడ్జ్లో తెలిసింది మీ అపార్ట్మెంట్లో జరిగిందని, ఎనీ పర్సన్ కెన్ పుట్ లా ఇన్ టు మోషన్. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్పాలని లేదు. హూ ఎవర్ హ్యావింగ్ నాలెడ్జ్ సర్టన్లీ దే కెన్ ఇన్ఫార్మ్ ది పోలీస్ అథారిటీస్. సార్, మొత్తం మిగతా రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణ స్టేట్లో ఈ చెప్తున్న ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది, అందులో డౌటే లేదు. మీకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంత ఒక రూట్ మ్యాప్ ఉంది అని ఉంటున్నట్టుగా 60% కన్విషన్ ఎందుకు వస్తుందండి? ఇంకా దాన్ని పెంచే అవకాశాలు లేవు. అంటే 40% అది మైనస్ అవ్వడం కారణం ఏమనుకోవచ్చు? అంటే మీరు బాగానే అడిగారు సార్. అక్కడ మేము చూస్తున్న అనుభవంలో చాలా వరకు విక్టిమ్స్ హాస్టైల్ అయిపోతున్నారు. దానికోసం రీజన్ రకరకాల రీజన్స్ హాస్టైల్ అయిపోయి టోటల్లీ దే ఆర్ చేంజింగ్ దేర్ వర్షన్. కానీ 164లో రికార్డ్ అయిన తర్వాత కూడా అవుతున్నారు. బట్ రీసెంట్గా ఈ మధ్య కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చినాయి. విక్టిమ్స్ హాస్టైల్ అయినా కూడా బేసింగ్ ఆన్ అదర్ ఎవిడెన్స్ కోర్టు కెన్ టేక్ కాగ్నిజెన్స్ అనే, అంటే మీన్స్ కన్విక్ట్ ది పర్సన్స్ అనే వస్తున్నాయి. వీఆర్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్స్. సాధారణంగా సార్ 376లో కానీ పోక్సోలో కానీ అమ్మాయి ఎలాంటి ఎవిడెన్స్ లేకపోయినా నాకు రేపు జరిగిందని చెబితేనే చాలు కదండి. చాలండి. మరి సెల్ఫ్ టెస్టిమనీ సఫిషియెంట్. అవును, కానీ అది మిస్యూజ్ అవుతున్నాయని సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వటం కరెక్టే సార్. అమ్మాయి ఫస్ట్ 164లో నాకు పలానా వ్యక్తి నన్ను ఈ విధంగా చేసి ఇబ్బంది పెట్టాడు, తర్వాత అసలు FSL రిపోర్ట్ కానీ మెడికల్ రిపోర్ట్ లేకపోయినా నడిచే కేసులు కనిపిస్తుంటాయి. మరి 40% ఎందుకండి వాళ్ళు ఎందుకు ఇలా వస్తున్నాయంటే సార్, అంటే వాళ్ళు ఏమైనా డబ్బులు ప్రలోభాలు అవుతున్నారా, లేదు కుటుంబ సభ్యులు ఏమైనా వాళ్ళు పెడుతున్నారా, లేదా అక్యూజ్డ్ పార్టీ ఏమైనా భయపెడుతున్నారా? ఉండొచ్చండి, మీరు చెప్పినవన్నీ కారణాలు ఉండొచ్చు. కానీ విక్టిమ్ సెల్ఫ్ స్టేట్మెంట్ సఫిషియెంట్ అన్నప్పుడు కూడా అదర్ ఎవిడెన్సెస్ ఉండాలి అని జడ్జిమెంట్ రావటంలో అక్యూజ్డ్ పర్సన్స్ వాటికి ట్రై చేస్తారు. ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఎలా ఉంది, డిఫెన్స్ కౌన్సిల్ డైరెక్ట్లీ కెనాట్ స్పీక్ టు విక్టిమ్. అతను ఏదైనా క్వశ్చన్లు వేయాలనుకుంటే త్రూ జడ్జి గారు వేయాలని రూల్ ఉంది. హీ షోస్ ఓవర్ యాంగ్జైటీ టు బ్రింగ్ అవుట్ ది అక్యూజర్ ఫ్రమ్ ది కేస్. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హ్యాస్ టు స్ట్రాంగ్లీ అపోజ్ ద సిచ్యువేషన్. అంటే వేరియస్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు సక్సెస్కి వేరియస్ ఫ్యాక్టర్స్ ఎలా దోహదం చేస్తున్నాయో ఎక్విటల్ కూడా సిమిలర్ సర్కమస్టెన్సెస్ హెల్ప్ చేస్తాయి. మనం ఒక పర్టికులర్ చేయడానికి లేదు.
మోస్ట్ ఆఫ్ ద కేసెస్ విక్టిమ్ పేరెంట్స్ వాళ్ళు హాస్టల్ అయిపోతారు. అంటే వేరే రకరకాల కారణాలు. రీజన్స్. అందుకే రీసెంట్గా ఈ మధ్య పోయిన శనివారం ఎగ్జాక్ట్లీ మా మొత్తం స్పెషలైజ్డ్ కేసెస్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్సు, కోర్ట్ ఆఫీసర్సు వీళ్ళతో మాకు జూమ్ మీటింగ్ జరిగినప్పుడు నేను చెప్పాను, చీఫ్ ఎవిడెన్స్కి క్రాస్ ఎవిడెన్స్కి ఎక్కువ గ్యాప్ తీసుకోకండి. చీఫ్ ఎగ్జామినేషన్ చెప్పినప్పుడు దే హ్యావ్ సమ్ టెంపో, దే ఆర్ వెరీ డెడికేటింగ్. ఎప్పుడైతే క్రాస్ ఎగ్జామినేషన్ గ్యాప్ వస్తుందో దేర్ ఈజ్ ఎవ్రీ లైక్లీహుడ్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. కొంచెం మెత్తబడే అవకాశాలు ఉంటాయి, అయింది ఇది అయిపోయింది అన్నట్లు. సో గ్యాప్ తీసుకోకండి. నాట్ ఈవెన్ ఆఫ్టర్ లంచ్. ఎలా అన్నారంటే 11:30కి అయిపోతే వెంటనే చేసేయండి. ఈవెన్ లంచ్ కూడా వద్దు. ఎందుకంటే ఆఫ్టర్ లంచ్ తీసుకుంటానన్న కేసులో ఎక్విటల్ అయి టోటల్ వర్షాలు వచ్చిన కేసులు కూడా మా నాలెడ్జ్లోకి వచ్చినాయి ఆ స్పాన్ ఆఫ్ గ్యాప్లో. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అడ్వైస్ చేశాను ఏమనంటే, చట్టం 2 ఆప్షన్స్ కల్పించింది పబ్లిక్ ప్రాసిక్యూటర్కి, ఎగ్జామినేషన్, రీ-ఎగ్జామినేషన్. బట్ అక్యూజ్డ్కి ఓన్లీ క్రాస్ ఎగ్జామినేషన్. అక్యూజ్డ్ హ్యావింగ్ ఓన్లీ 1 ఆప్షన్. అతను ఏదైనా మళ్ళీ ఎగ్జామినేషన్ చెయ్యాలి అనుకుంటే ఈ హ్యాస్ టు ఫైల్ పిటిషన్ అండ్ కోర్ట్ హ్యాస్ టు గ్రాంట్ పర్మిషన్. బట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆ వెసులుబాటు ఉంది, కోర్టే అడుగుతుంది. అంటే ఎగ్జామినేషను క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత పీపీని అడుగుతుంది, యూ హ్యావ్ ఎనీ రీ-ఎగ్జామినేషన్ అని. చాలా చోట్ల రీజన్స్ బెస్ట్ నోన్ టు దెమ్ లేదనే చెప్తారు. బట్ ఐఎమ్ సజెస్టింగ్ దెమ్ ఈ రెండింటిని బేస్ చేసుకొని ఏదైనా గ్యాప్స్ ఉంటే బై వర్చ్యూ ఆఫ్ రీ-ఎగ్జామినేషన్ యూ టేక్ ది అడ్వాంటేజ్ అండ్ యూ కరెక్ట్ ద గ్యాప్స్. అంటే ఆ టెంపో అనేది వెంటనే కంటిన్యూ. ఎగ్జాక్ట్లీ సార్. ఆ హీట్లో ఆమె వాస్తవాలు చెప్తుంది, భయపడ్డా ఉండదు. చెప్తుంది. అంటే షీ ఆల్రెడీ ప్రిపేర్డ్. ముందే మా భరోసా సెంటర్స్ వాళ్ళు, అంటే ఆమె చాలా రోజులు అయిపోయింది కాబట్టి గుర్తు చేస్తారు, అమ్మ నువ్వు గతంలో ఇలా చెప్పావు, ఇలా జరిగింది, ఇది ఎవిడెన్స్, నువ్వు 161 స్టేట్మెంట్ ఇలా చెప్పావు, 164 ఇలా చెప్పావు, కాబట్టి చీఫ్ ఎగ్జామినేషన్లో కూడా మీరు చెప్పండి అని. రెండోది ఇంకోటి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం ట్రైనప్ చేస్తున్నారంటే సార్, ఏ లాంగ్వేజ్లో చెప్తే ఆ లాంగ్వేజ్లోనే 161 స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. సూపర్. అంటే నన్ను వాడు దొబ్బిండు చేసిండు, అమ్మ ఇట్లాంటి వాళ్ళు చెప్పకూడదు, ఇలా చెప్పాలి అంటే ఏమవుతుందంటే ద ఒరిజినాలిటీ విల్ డిస్టర్బ్. అంటే ద వే షీ వాంట్ టు సే ద ఒరిజినల్ హ్యాపెనింగ్స్ దట్ విల్ బి చేంజ్. బాధితురాలు ఏం చెప్పిందో ఎగ్జాక్ట్లీ ఏ లాంగ్వేజ్ అయినా కానీ, ఏ వర్డ్ అయినా కానీ, అంటే అవి రాయటానికి ఇబ్బంది అయిన పదాలైనా కానీ డోంట్ చేంజ్, అలాగే చెప్పనండి. అలా చెప్తే ఏమవుతుందంటే సార్, ద సేమ్ టెంపో విల్ కంటిన్యూ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ 164 స్టేట్మెంట్, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎవిడెన్స్. కానీ కొంతమంది ఆఫీసులు ఇలా చెప్పకూడదు, ఈ బూత్లో మాట్లాడకూడదు అంటారు కదా. తప్పదు, దాన్ని మేము అబ్జెక్ట్ చేస్తున్నాం. అలాగే లేడీ కానిస్టేబులే చేయాలి, యూనిఫామ్లో ఉండి చేయకూడదు. పోలీస్ అంటే పోలీసులు అనేటప్పటికీ ఈ రోజుకి చాలామందికి స్టిగ్మా. కాబట్టి పోలీసు వచ్చి అమ్మ చెప్పు ఏమైంది అంటే భయపడిపోయి చెప్పదు. కాబట్టి ఉమెన్ పోలీసే చేయాలి. అలాగే ఆమె ఎక్కడ అడిగితే అక్కడ రికార్డ్ చేయాలి. అమ్మ ఎక్కడ చేసుకుందామమ్మా స్టేట్మెంటు, మీ ఇంటికి మేము వచ్చావా, లేకపోతే మా ఇంటికి వస్తారా, మా పోలీస్ స్టేషన్కి వస్తారా అంటే అలాగే చేయాలని. అంటే టు మేక్ ద విక్టిమ్ హ్యాపీ. ఆల్రెడీ ట్రూమా ఫేస్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెట్టకుండా సో రకరకాలుగా ప్యాంపరింగ్ చేసి వీ హ్యావ్ టు బ్రింగ్ ది ట్రూత్. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్. సార్ మీరు ఇంటి దగ్గర నుంచి గొడవలైన మొదలని చాలా దూరం చాలా చాకచక్యంగా లాక్కొచ్చారు సార్ మీరు. సార్ ఫైనల్గా చెప్పండి, చాలామంది మీ ప్రొఫెషన్ రావాలనుకున్న వాళ్ళకి లేదా ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకటే సార్, ఫస్ట్ వర్క్ నేర్చుకోండి, కోర్టులో వాచ్ చేయండి, అంటే ఏం జరుగుతున్నాయి, ఎవిడెన్స్ ఎలా జరుగుతుంది, క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది, చీఫ్ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది, అసలు ఏంటి, ఏం జడ్జిమెంట్లు చెప్తున్నారు. అంటే ఫస్ట్ యూ లెర్న్ ది వర్క్. ఎలా అంటే చిన్నది, ఈ పోక్సో కేసులోనే 161, 164 చీఫ్ ఎగ్జామినేషన్లో చాలా బాగా చెప్పింది పిల్ల, 7 years చాలా బాగా చెప్పింది. క్రాస్ ఎగ్జామినేషన్ మధ్యాహ్నం వచ్చేటప్పటికి అక్యూజర్ కౌన్సిల్ ఏదో కొంచెం పిచ్చిగా ఇబ్బంది పడినాడు. జడ్జి గారే సూమోటోగా తీసుకొని, అమ్మ ఇవన్నీ కాదు, ఒక క్వశ్చన్ అడుగుతాను, నీ మీద మీ నాన్నగారు ఇబ్బంది చేశారా చేయలేదా అని అడిగాను. రీజన్స్ బెస్ట్ నోన్, మా నాన్న ఏం చేయలేదని మా అమ్మగారు చెప్పమంది అని. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని రీ ఎగ్జామినేషన్ ఉందా సార్ అంటే లేదు అన్నాడు.
తర్వాత దానికి ఫైరింగ్ ఇవ్వటం జరిగింది. అలా పాప చెప్పినప్పుడు, అమ్మ నువ్వు అన్ని చోట్ల బాగా చెప్పావు, రీఎగ్జామినేషన్ ఆపర్చునిటీ తీసుకొని నువ్వు ఎందుకు జడ్జి గారిని ఇలా చెప్పావు అంటే, అమ్మాయి చెప్పేదేమో సార్ ఏదైనా వాళ్ళు పెట్టారు, ఎందుకంటే ఇదేమో 12 గంటలకు జరిగింది, క్రాస్ ఎగ్జామినేషన్ మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. ఆ గ్యాప్లో మదర్ ఏమైనా చెప్పట్టు? మదర్ కాదు, మా టోటలీ మదర్ వేరియస్, అదే మనకు తెలియనివి మాట్లాడాలి. ఇవన్నీ ఏంటంటే సార్, వన్ షుడ్ లెర్న్. నేను చాలామంది గతంలో నా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, లా చదువుతున్నప్పుడే, లా ఈజ్ నాట్ ఫుల్ డే స్కూల్, అంటే 10 to 5 ఉండే కోర్స్ కాదు, మధ్యాహ్నంతో అయిపోతుంది. మీ నియరెస్ట్ కోర్టు దగ్గరికి వెళ్ళి మీరు వాచ్ చేయండి, రోజుకో కోర్టు, ముఖ్యంగా ట్రయల్ కోర్ట్ తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు. అంటే ట్రయల్ కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఎందుకన్నానంటే సార్, ట్రయల్ కోర్టులో శిక్ష పడింది, 3 ఏళ్ళలోపు శిక్ష పడితే అదే రోజు వాడిని ఇంటికి పంపించేస్తారు బెయిల్ మీద, సేమ్ డే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 498A, 420, 7 years లోపల ఉన్న కేసుల్లో 7 years వేయాలని లేదు, మినిమం పనిష్మెంట్ ఇచ్చినప్పుడు 3 ఏళ్ళు ఇస్తే సేమ్ డే ఇంటికి వెళ్ళిపోతాడు బెయిల్ తీసుకొని, తర్వాత అప్పీల్ చేసుకుంటాడు. అప్పీల్లో ఓన్లీ ఆర్గ్యుమెంట్సే ఉంటాయి, అంటే కింద కోర్టు జడ్జిమెంట్లో వాట్ ఈజ్ ద రాంగ్ అనేది మీరు ఆర్గ్యూ చేయాలి. ఇదే రికార్డ్ ట్రావెల్ అవుతుంది. ఇదే రికార్డ్ ట్రావెల్ అయినప్పుడు అప్పీల్ ఫైనల్ హియరింగ్కి వచ్చినప్పుడు కన్విక్షన్ మ్యాటర్స్ మీరు నేర్చుకోండి అని చెప్తాను. అంటే ఏంటి కింద కోర్టులో మీరు గమనించండి సార్, రికార్డు మారట్లా. అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉండే రికార్డే సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది, రికార్డు మారదు. ఇంటర్ప్రిటేషను పర్సెప్షన్స్ మారుతాయి, అంటే జడ్జి వ్యూ. అందుకే జడ్జి గారు ఒపీనియన్ లాస్ట్ చెప్పి ఇన్ మై కన్సిడర్డ్ వ్యూ అని రాస్తారు. సో ఏంటి, అలాగే జడ్జిమెంట్ కింద కోర్టులో రిలే అయ్యారు, లాస్ట్ ఇయర్ కన్విక్షన్ వచ్చింది, ఈ సంవత్సరం అపీల్ ఆర్గ్యుమెంట్కి వచ్చినప్పుడు జడ్జిమెంట్ మారుండొచ్చు, మీ ఫేవర్లో వచ్చి ఉండొచ్చు, అవి మీరు చూడండి. ఇప్పుడు అలాగే ఆ టైంలో ఫేవర్గా ఉన్నవి తర్వాత ఎగనెస్ట్కి వచ్చి ఉండొచ్చు, కానీ జడ్జిమెంట్ వచ్చే నాటికి మన కేసు హియరింగ్కి వస్తే ద జడ్జిమెంట్ ఓన్లీ ప్రివైల్స్, వెదర్ ఇట్ ఈజ్ ఫేవర్ ఆర్ ఎగనెస్ట్. సో ఇవన్నీ ఏంటంటే సార్, వన్ షుడ్ లెర్న్ ఆన్ దేర్ ఓన్. అలాగే హైకోర్టులో ఓన్లీ 2-3 minutes టైమే ఉంటుంది. అంటే ఏంటి ఫ్యాక్ట్, 1922 అని మొదలు పెడితే ఇవ్వరు హైకోర్టులో, 1922 అని మొదలు పెడితే హైకోర్టులో 10 కేసుల కన్నా కావు. ఎగ్జాక్ట్లీ ఏంటి, వాట్ ఈజ్ యువర్ క్రక్స్ ఆఫ్ ఇష్యూ, వాట్ ఈజ్ యువర్ థింగ్. అలాగే సుప్రీంకోర్టు మీకు నోరు తెచ్చే ఓపిక కూడా ఉండదు. హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు మాకున్న అనుభవంలో ఇంటి దగ్గర చదువుకొని వస్తారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి మన సమాధానం చెప్పేట్టుగా, మనం వాళ్ళని కన్విన్స్ చేసేట్టుగా ఉండాలి. అంతేగాని లోయర్ కోర్టులో చెప్పినట్టుగా ఉంటే అది కాదు. సో అంతవరకు వెళ్ళే ముందు ఫస్ట్ ఒక కోర్టు వీళ్ళు చూజ్ చేసుకొని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుందాం, హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ హ్యాపెన్స్ అనేది చూసుకొని ఉండాలి. వీటన్నిటికి ముందు ఇందాక ఒక ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడే ఒక మాట ఉంది సార్, భజన్లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1992లో ధర్మాసనం 7 principles ఇచ్చింది. ఈ 7 principles అప్లై చేసుకొని కంప్లైంట్ కానీ, ఎఫ్ఐఆర్ కానీ, ఛార్జ్షీట్ కానీ క్వాష్ చేయొచ్చు అని. ఈ రోజుకి దట్ ఈస్ మోడల్ జడ్జ్మెంట్ ఫర్ ఆల్ ద జడ్జ్మెంట్స్. అంటే కంప్లైంట్ ఇలా లేకపోతే ఇట్ ఈజ్ నథింగ్ బట్ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా. అంటే ఎగ్జాబిటెంట్గా ఉన్నాయనుకుందాం, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయనుకుందాం దానిలో ఉన్న ప్లీడింగ్స్. సో డెఫినెట్లీ హైకోర్టు విల్ ఇంటర్ఫియర్. హైకోర్టు విల్ ఇంటర్ఫియర్. అలాగే ఇందాక మీరు అడిగారు, ఎవిడెన్స్ అనేది రావాలి. భార్యాభర్తలు గొడవలు అన్నారు. నాకున్న అనుభవంలో నేను చూసినవి 498A కేసుల్లో గనక ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం అంటూ జరిగితే, భర్తని అత్తామామల్ని పోలీస్ స్టేషన్కి పిలవటం అంటూ జరిగితే, దేర్ ఈజ్ ఎవ్రీ లైక్లీహుడ్ ఆఫ్ బ్రేక్ డౌన్ ద రిలేషన్. కరెక్ట్. అది ఎందుకంటే అతనికి లేకపోయినా అతని బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నిన్ను పోలీస్ స్టేషన్ పిలిపిస్తుందా, ఏమనుకుంటుంది. అందులో ఇప్పుడు తగ్గింది ఫ్రెండ్లీ పోలీస్ అని మా పోలీస్ వాళ్ళు అంటున్నారు, కానీ తిట్టడము చేయటం అనేది చాలా చోట్ల మామూలుగానే ఉంది. హస్బెండ్ అని ఇప్పుడు వాళ్ళ పోలీస్ స్థాయిలో వాళ్ళు తిట్టారు అనుకుందాం, డెఫినెట్గా ఫీల్ అవుతాడు. అలాగే ఈ 4 గోడల మధ్య జరిగేది ఎలా ప్రూవ్ చేస్తాం, 498A. మీరు మెయిన్గా చూస్తే విట్నెస్లు ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళే ఉంటారు. నేను ఒకళ్ళు అడుగుతాను, కొట్టేటప్పుడు మేము ఉన్నామని ఎవరో వస్తే నువ్వు ఎందుకు ఆపలేదు, నువ్వు ఎందుకు 100కి డయల్ చేయలేదు. టుడే రీచబుల్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. మీరు ఇక్కడ కూర్చొని
మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఫోన్ యూ నీడ్ నాట్ రన్ అవే టు పోలీస్ స్టేషన్. మీరు మీ జ్యూరిడిక్షన్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిగెత్తక్కర్లా. మీరు ఇక్కడ ఫోన్లు చేసి 100లో ఉన్నానంటే వాళ్ళకి లొకేషన్ తెలిసిపోతుంది, మళ్ళీ మీకు ఫోన్ చేస్తారు. సిస్టమ్ మారిపోయింది సార్. సో కేసులు చేసినందువల్ల ఫ్యామిలీ రూయిన్ చేసుకోవటం తప్పితే ఏం లేదు. బట్ మీరు అనొచ్చు సార్ మరి హెరాస్ చేస్తున్నప్పుడు హౌ దే కెన్ సర్వైవ్ అని. ఫస్ట్ కౌన్సిలింగ్ ఇంట్లో కూర్చొని మాట్లాడండి. ఇప్పుడు కోర్టులు పోలీసులు కాపురాలు చేయించలేదు. అంటే మీరు చెప్పే విధానం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు జరిగేదండి. ఇప్పుడు అవునండి. ఉమ్మడి కుటుంబం లేదు కాబట్టి ఇంకా 1-to-1 చూసుకోవాలి. కరెక్టే సార్, ఉమ్మడి కుటుంబం లేదు అని సరే సార్, ఫర్ ఎగ్జాంపుల్ డైవర్స్ అయిపోతుంది ఇద్దరికి ఏదో ఒక రీజన్తో. అంటే నాకు ఇష్టం లేకపోయినా మీకు ఇష్టం లేకపోయినా డైవర్స్ అయిపోతుంది. కోర్టులు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చినాయి. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా మ్యూచువల్ కన్సెంట్లో నో క్వశ్చన్ ఆఫ్ కూలింగ్ పీరియడ్ ఇమీడియట్లీ గ్రాంట్ చేయమంది. అంటే కూలింగ్ పీరియడ్ అన్నప్పుడు కోర్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కామెంట్ జడ్జ్మెంట్. బట్ దానిలో ఉన్న జిస్ట్ ఏంటంటే ఇదివరకు 6 months కూలింగ్ పీరియడ్ ఉన్నప్పుడు ఉండేది ఏమంటే ఈ 6 నెలల లోపల పెద్దవాళ్ళు కానీ ఫ్యామిలీ వెల్ విషర్స్ కానీ ప్యాసిఫై చేస్తారు, దర్ ఇస్ ఎవరీ లైక్లీహుడ్ ఆఫ్ రీయూనియన్ అని ఉండేది. ఎప్పుడైతే వెంటనే ఇచ్చేయండి అన్నారో వీళ్ళు ఏం చేస్తారు, మాట్లాడేసుకొని డైవర్స్ ఎందుకు వేస్ట్, టైం పడుతుంది, ఎదురిగి నేను వద్దనుకుంటున్నా, నేను నీ మీద డైవర్స్ చేశా, ఎనీవే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఈవెన్ నీకు ఆర్డర్ వచ్చినా నేను నేలుకోను, లెట్ us గో ఫర్ మ్యూచువల్ కన్సెంట్. అంటే భారతదేశంలో అత్యున్నతమైన గౌరవం ఉన్న వివాహ వ్యవస్థ రకరకాల కారణాలతో కొంచెం మసకబారుతున్నది. అది మెయిన్ జరుగుతున్నది. సో ఎప్పుడైతే ఈ డైవర్స్ వచ్చింది అనుకుందాం, తప్పనిసరిగా వాళ్ళకి తోడు కావాలి, వాళ్ళు మళ్ళీ రీమ్యారేజ్ చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎక్కడో తప్పించే ఫస్ట్ హ్యాండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి డైవర్సీలే వస్తారు. సో ఆల్రెడీ రకరకాల ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసుకుని డైవర్స్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ మన పార్ట్నర్ అయితే హౌ యూ కెన్ హ్యాండిల్ దెమ్, ఇది ఆలోచించాలి చాలామంది. కరెక్టే, కానీ అప్పటికే ఆయన చేతుల్లో దెబ్బలు తిని ఉండే ఆవిడ ఎంతకాలం భరిస్తుంది? అది బాగుంది సార్. మళ్ళీ ఆమె మన దగ్గరకు వస్తే మళ్ళీ దాంతో ఉందో మనం ఏం చేస్తాం మనకి ఎలా తెలుస్తుంది? అన్నీ ఆ విధంగా అవ్వవు కదండి. తర్వాత పాత ఎక్స్పీరియన్స్ ఆమె కూడా తగ్గచ్చు, ఈయన కూడా గతంలో జరిగిన బాధలను తట్టుకుంటే అంటే ఒకటి సార్, మీరు చెప్పింది ఒప్పుకుంటాం. కొద్ది రోజులు కలిసి కాపురం చేసిన అమ్మాయినో అబ్బాయినో మనకు కన్విన్స్ చేయలేనప్పుడు హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఏ న్యూ కమర్ ఇన్ యువర్ ఫ్యామిలీ విల్ లిజన్ టు యూ? అంటే ఐ మే బి డిఫర్ విత్ యువర్ ఒపీనియన్. నేను కొద్ది రోజులు కాపురం చేసిన అమ్మాయి నా మాట విన్నప్పుడు అలాగే వేరే అమ్మాయి వచ్చి నా మాట వింటుంది, చేస్తుంది, ఈయనలో చేంజ్ రావచ్చు, లేదంటే ఈయన మైండ్ సెట్ కూడా లెట్ us hope పాజిటివ్ సార్. బట్ అంతవరకు తెచ్చుకోవటం ఎందుకు? అంటే ఒక దెబ్బ తింటే కానీ తెలియదు కదా కొంతమంది. బట్ కాన్సెప్ట్ దెబ్బతింటుంది కదా సార్. వాట్ అబౌట్ చిల్డ్రన్? చిల్డ్రన్ లేని వాళ్ళకి ఆలోచించాను కదా, నా విషయం చూస్తా, చిల్డ్రన్తో చూస్తాడు వాడే. ఇప్పుడు పిల్లల గురించి ఆలోచించే తల్లిదండ్రులు తక్కువ ఉన్నప్పుడు నాకేం అవసరం అండి సార్? ఏదైనా అంటే ఒకప్పుడు మీరు అన్నట్లుగా మనం ఏం చేస్తాం, తల్లి ముందు నా పిల్లలు ఏమవుతారు అని ఆలోచించుకొని భర్త చాలా భరించి ట్రూ చాలా మందికి ఆమె మార్గదర్శకుండేది. కానీ క్రమేపీ ఆమెలో కూడా మార్పు రావడంతో ఈ వ్యవస్థ కొంచెం కింద పడుతుంది. రకరకాల పాశ్చాత్య లాలో చేసిన వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా బుక్స్ చదవడమే కాకుండా సమీపంలో ఉన్న కోర్టుకు వెళ్ళి చాలా ఎక్కువ సమయం చూస్తే మీకు చాలా విషయాలు తెలుసు అంటున్నారు నాగరాజ్ గారు. ఏదో బుక్స్ చదివాం కదా, కోర్టు వేసుకుంటూ కోర్టుకు వచ్చి వాదిస్తామంటే మీరు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ రాదు. ఖచ్చితంగా రోజుకి ఒక్కసారి అయినా సరే సమీపంలో కోర్టుకు వెళ్ళండి, జడ్జిమెంట్లు చూడండి, ఆర్గ్యుమెంట్స్ వినండి, ఆ ట్రయల్ ఎలా జరుగుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి అడ్వకేట్ అవుతారంటూ నాగరాజ్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం నాగరాజ్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. నమస్కారం.